పరిశుద్ధాత్మదేవుడు ఆదివారపు పునరుద్ధాన సమయంలో ప్రభు మాట్లాడాలి అనుకుంటున్న శ్రేష్టమైన మాట ప్రసంగి గ్రంథం 12. చూడు, వాయిస్ అర్థం అవ్వట్లేదు, ఆ బాక్స్ ఎదురే ఉన్నావు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 8, 13 చదివి పెట్టండి. సమస్తము వ్యర్థమని, సమస్తము వ్యర్థమేనని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచు ఉండాలి. మానవ కోటికి ఇదియే విధి. 2 చేతులెత్తి ఒక్కసారి ఆమేన్ చెప్పండి ప్రభుకి. ఇక్కడ 8వ వచనంలో చాలా విడ్డూరమైనటువంటి, ఏ ఒక్క వ్యక్తికి జీర్ణం కాని మాట ఏంటో చెప్పనా? ప్రసంగి గ్రంథకర్త సొలొమోన్ రాజ్ ఎంత దేవుని చేతే నువ్వు జ్ఞానవంతుడు రాని బిరుదు పొందినవాడు, దేవుని యొక్క జ్ఞానమును పొంది, విశేషమైన జ్ఞానమును పొంది ముందుకు పోయినవాడు సొలొమోన్ రాజు. అటువంటి సొలొమోన్ రాజు 8వ వచనంలోకి వచ్చేటప్పుడు అంటున్నాడు, సమస్తము వ్యర్థమే, సమస్తము వ్యర్థమే, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద ఉన్న సమస్తము వ్యర్థమే. ఈ సొలొమోన్ రాజు ఏది కూడా టేస్ట్ చేయకుండా వదిలేసింది లేదు. అన్ని టేస్టులు చేశారు భూప్రపంచం మీద. అన్నిట్లో ఏలు పెట్టేశాడు, అన్నిట్లో కాలు పెట్టేశాడు, అన్నిట్లో తలదూర్చేశాడు. అన్నిట్లో ఏలు కాలు తలదూర్చిన వ్యక్తి అంటాడు, ఏమంటాడమ్మా? అంత వ్యర్థం, 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 వ్యర్థం. అన్ని సంతోషాల్లో తలదూర్చాడు, అన్ని ఆనందాల్లో తలదూర్చాడు. ఎంత ఎంజాయ్ చేయాలో, ఎంత ఆనందించాలో, ఎంత పరవశించాలో, భూప్రపంచం మీద ఉన్న సుఖభోగాలు ఎవడయ్యా అనుభవించిందంటే సొలొమోన్ రాజు పేరు చెప్పకుండా ఎవ్వడు ఉండడు. ఈ భూప్రపంచం మీదే అంత గొప్ప జ్ఞానవంతుడే చివరికి తేల్చి చెప్పిన ఫలితం ఏంటంటే అంత వ్యర్థం, అంత వ్యర్థమేనని మాట్లాడుతున్నాడు భక్తుడు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సూర్యుని క్రింద ఉన్న అన్నీ కూడా వ్యర్థమేరా బాబు. ఒరే, నువ్వు ఇప్పుడు పరిగెడుతున్నావు, నేను కొన్ని 100 సంవత్సరాల క్రితం పరిగెత్తి బుద్ధి లేనోడినైపోయానని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథకర్త సొలొమోన్ రాజు 12 అధ్యాయాలు రాశాడు. 11 దాకా బానే ఉంది. 12కి వచ్చేటప్పటికి అక్కడ సారాంశం ఇచ్చేస్తున్నాడు. ఆ 11 అధ్యాయాల సారాంశం 12వ అధ్యాయం 8వ వచనంలో వచ్చేసింది. వ్యర్థం. ఒరే బాబు, నేను చూడని సంతోషాలా, నేను పెట్టని చెయ్యా, నేను పెట్టని కాలా, నేను దూర్చిన తల, ఓ నువ్వేదో పెద్ద బ్రహ్మాండంగా సంపాదించేస్తున్నావులే, ఓ నువ్వేదో బ్రహ్మాండంగా ఆనందించేస్తున్నావులే, ఓ నువ్వేదో బ్రహ్మాండంగా చేసేస్తున్నావు అనుకున్నావురే. నేను తల దూర్చి, కాలు దూర్చి, చెయ్యి కూడా పెట్టేసి వ్యర్థమైపోయిందిరా. వ్యర్థం రా బాబు బ్రతుకు. అసలు సూర్యుని క్రింద ఏ సుఖభోగాలు ఉన్నాయో వ్యర్థం రా బాబు. ఎందుకు పనికిరావు? పనికిరానివి ఇవన్నీ. ఉపయోగమైంది ఒకటి లేదు, అవసరమైంది ఒకటి లేదు. 13లో ఏమంటాడు? తేలిన ఫలితార్థమేమనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే మానవ కోటికి ధర్మం అని చివరి తేల్చేశాడు. స్తోత్రం చెప్పండి. అంత గొప్ప మహానుభావుడు అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి ఏది ఫలితమయ్యా, ఏది అవసరమయ్యా, ఏది అవసరం పడిద్దయ్యా, ఏది ఉపయోగపడిద్దయ్యా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడికి ప్రయోజనకరం నానా. ఈ భూప్రపంచం మీద నువ్వు ఎన్ని పనికిమాల పనులు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా నానా వ్యర్థం రా బ్రతుకు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది ప్రయోజనం రా. దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా
నువ్వు ఎంత సంపాదించుకోగాక, నువ్వు ఎన్నెన్ని చేయగాక నాన్న, భూప్రపంచం మీద నీకంటే గొప్పవారు లేకపోవుగాక, కానీ అంటాడు వ్యర్థము అని నీకు అర్థం అవ్వాలి. స్తోత్రం చెప్పండి. సొలొమోను రాజుకి ఏమర్థమైంది చివరికి? ఇదంతా వ్యర్థమే. వ్యర్థము 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 అన్న వ్యక్తి ఫలితం ఏమిటి? అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, ఆయన ఆజ్ఞలను పాటించండి రా బాబు. దాంట్లో ఉన్న ఆనందం, దాంట్లో ఉన్న సంతోషం ఒరే ఇప్పుడు తెలియదు నీకు. చేతులు కాలే రోజులు రాబోతున్నాయి చాలా మందికి. అప్పుడు అంతా వ్యర్థం, అంతా వ్యర్థం అంటే వినేవాడు ఉన్నాడు రా బాబు. ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి, ఫ్యాన్ల కింద కూర్చున్నారు కాబట్టి, కొంపలు అంటుకోలేదు కాబట్టి ప్రశాంతంగా ఉండి నా గతి మీకు పట్టకూడదు, నేను వ్యర్థం అన్నట్లుగా నీవు కూడా నీ జీవితంలో చేతులు కాల్చుకుని వ్యర్థం అనకూడదు. నా మాటనండి బాబులు, అమ్మలో నా మాటనండి. ఈ ప్రశాంత టైంలో నేను నిర్ణయం తీసుకోవాలి. కొంపకు పంటిన తర్వాత ఆరిపోయేవాడు రాకపోతే నువ్వే చిన్న చిన్నగా అడుగులు వేసుకుంటా, మెట్లు దిగుతా, మెట్లు ఎక్కుతా, నీళ్లు పోసుకుంటా ఉంటే ఆడావోడి టెన్షన్కే గుండెపోటు వచ్చి పోతావు. ఇల్లు సంగతి దేవుడు ఎరుగు. ఇల్లు కొంప తగలడక మునిపే, అవన్నీ కూడా నాశనం అవ్వక మునిపే, నీ చేతులు కాలక మునిపే, ఈ ప్రశాంత వాతావరణంలో సొలొమోను రాజు తెలియజేస్తున్న మాట, ఇదిగో నేను చూడని సంతోషమా, నేను సంపాదించిన డబ్బా, నేను వెళ్ళని స్థలాలా, నేను అనుభవించిన సుఖభోగాల, నేను పెట్టని కాల, నేను పెట్టని చెయ్య, నేను దోర్చని తల. ఒరే నేను చెప్తున్న సంఘానికి, సార్వత్రిక సంఘానికి హెచ్చరిస్తున్నాడు, సూర్యుని క్రింద ఉన్నదంతా వ్యర్థమే 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 వ్యర్థమే. ఏంటి ఫలితార్థం? నాకు అర్థమైందేంటి, నాకు తెలిసి వచ్చిందేంటి, నాకు బుద్ధి చెప్పిందేంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమేనని, ఆజ్ఞలను పాటించడమేనని, వాక్యానుసారంగా బ్రతకటమేనని, వాక్యాన్ని పాటించడమేనని నాకు తేలిన ఫలితార్థం. నా కొరకే కాదు, ఇదే మానవ కోటికి విధి అన్నాడు భక్తుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏది మానవ కోటికి విధి? ఆయన ఒక్కడు గురించి మాట్లాడుతున్నాడా? అందరూ భూప్రపంచం మీద ఉన్న వాళ్ళందరికీ విధి అంటున్నాడు. ఒరే నాకు వర్తించిన ఫార్ములాని మీకు వర్తిస్తుందిరా, మీకేమన్నా సపరేట్ ఫార్ములా దేవుడు రాసి పెట్టలేదు బైబిల్లో అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుని ఆజ్ఞలను పాటించండి. ఎందుకంటే మించిపోయింది ఏదీ లేదు, ఇంకా చాలా సమయం ఉంది మనకు. కనుక ఈ ప్రశాంత వాతావరణంలో, ఈ నిర్లక్ష్యమైన వాతావరణంలో, గాలి తుఫాన్లు చెలరేగక ముందే నువ్వు మంచి నిర్ణయం తీసుకొని ఏది వ్యర్థమో ఏది ప్రయోజనమో నువ్వు గ్రహించగలిగితే, నన్ను అడిగితే నువ్వు చేసే ప్రతి పని వ్యర్థమే. ఆలోచన చేద్దాం ఒక్కసారి, ఈ మాట సీరియస్గా ఆలోచించేయండి. వ్యర్థము వ్యర్థము వ్యర్థం అనుకుంటూ వస్తున్న వ్యక్తి చివరికి ఫలితం కూడా రాశాడు. ఆయనకి ఏది మంచి అనిపించింది, ఆయనకి ఏది కరెక్ట్ అనిపించింది, ఆయనకి ఏది వాస్తవం అనిపించింది, ఆయనకి ఏది నిజం అనిపించింది, అదే ఆయనకి ఏది ప్రయోజనం అనిపించింది, తన జీవితాన్ని మార్చగలిగింది ఏదనిపించిందంటే చివరికి 13వ వచనం హైలైట్ చేసి చెప్తాడు, దేవుని యందు భయభక్తులుగా బతకండి రా బాబులు. ఇది ఒక్కటేరా మానవ కోటికి విధి. అర్థమైందా? మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తేలిన ఫలితార్థం, తేలిన ఫలితార్థం, తేలిన ఫలితార్థం ఏంటి? ఈ రోజున నీ జీవితంలో ఏదన్నా ఫలితార్థం తేలుతుందా? నువ్వు చేసే పని కావచ్చు, నువ్వు పరిగెత్తే పరుగులు కావచ్చు, వ్యర్థం అని నీకు అనిపించిందా? ఇదంతా వ్యర్థమే కదా. సూర్యుని క్రింద ఉన్నది అంతా వ్యర్థమే. దేవుణ్ణి పక్కన పడేసి నేను చేసుకునే సమస్తము వ్యర్థమే. దేవుని మాట లెక్క చేయకుండా నేను చేస్తున్న సమస్తము వ్యర్థమే అని ఎప్పుడైనా అనిపించిందా? అదే ఫలితార్థంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. ఫలితార్థంగా మారవలసింది ఏంటంటే, అయ్యా నీ ఆజ్ఞలను పాటించడం తప్ప వేరొక దిక్కు లేదు. నీ యందు భయభక్తులు కలిగి ఉండటం అంత ప్రయోజనం ఇంకెవడికి రాదు నాయనా. ప్రయోజనం నా జీవితంలో ఏంటంటే నీ యందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలను పాటిస్తే
ఇంకొక నలుగురికి చెప్పుకుంటే అదే నా జీవితంలో మంచి, అదే నా జీవితంలో ప్రయోజనమని మనకి చివరిగా ఫలితార్థముగా తేలాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు పడుతున్న ప్రయాస, నువ్వు వేస్తున్న అడుగులు, నువ్వు పరిగెడుతున్న విధానం, నీ గోల, నీ గొడవ, నీ గోత్రం అంతా వ్యర్థం అనిపిస్తుందా? ఎందుకు పనికిరాదు అనిపిస్తుందా? ఇది దమ్మిడికి పనిచేయదు అని అనిపిస్తుందా? అయితే నేను ఒక మంచి మాట చెప్తా వినండి. వ్యర్థమైన జీవితాన్ని అర్థవంతంగా మార్చే దేవుని వద్దకు మనం వచ్చేదా. హల్లెలూయా. వ్యర్థం 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 అని చివరికి ఫలితార్థం ఇచ్చిపోయాడు భక్తుడు. ఈ రోజున నీ జీవితంలో అన్ని వ్యర్థమే అనిపించిందా? ఈ ప్రయాస ఎందుకు పడుతున్నాను, ఈ పోరాటం ఎందుకు చేస్తున్నాను, ఈ తెప్పులు ఎందుకు నాకు అని ఎప్పుడైనా ఆలోచించావా కూర్చుని? ఒకవేళ వ్యర్థము అనుకున్న స్టేట్మెంట్లోకి వచ్చేసావా? అయితే వ్యర్థమైన జీవితంతో సోదా నా దేవుడు చెప్తున్నాడు, అర్థవంతంగా నీ జీవితాన్ని ఈరోజు మార్చి నిన్ను పంపించగలిగిన దేవుడు. హల్లెలూయా. ఒక మంచి అందమైన కొటేషన్ చెప్పనా? మారని దేవుడు మార్చగలిగిన దేవుడు. ఏమండి, ఎవడు మార్చగలడండి పరిస్థితుల్ని? మారని దేవుడే పరిస్థితుల్ని మార్చగలడు. నేను అనుకుంటాను మన పరిస్థితులను మార్చడానికి ఆయన మారని దేవుడుగా ఉన్నాడు. మన వ్యర్థమైన జీవితాలు అర్థవంతం చేయడానికి ఆయన మార్పు లేని దేవునిగా ఉన్నాడు. భక్తుడు అందుకే ఊరకనే రాస్తాడా, ఊరకనే పడతాడా? మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. చిగురాకుల కొసల నుండి జారిపడే మనుషులా, నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. చిగురాకుల కొసల నుండి జారిపడే మనుషులా, నిలకడలేని నా మధురమైన నీ ప్రేమ నేను మరువలేనయ్యా. మధురమైన నేను మరువలేనయ్యా, మరువని దేవుడవయ్యా. మారని యేసయ్యా, మరువని దేవుడవయ్యా. మారని యేసయ్యా, మారని దేవుడవు నీవేనయ్యా. ఆడాలే. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నిలచియుందునయ్యా, నిజ దేవుని యందే నిలచియుందునయ్యా. నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా, నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా. మారని దేవుడవు మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా.
మానవ కోటికి ఏది విధి నాయనా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను పాటించరా బాబో, అదే ప్రయోజనం బ్రతుకన్నాడు సొలొమోను రాజు. అంత వ్యర్థమే, ఇంకెన్ని తిప్పలు పడినా వ్యర్థం తప్ప నో రిజల్ట్ అని చెప్పాడు. ఈ భూమి మీద నువ్వు ఎంత గొప్ప పని చేయను అయినా, నేను గొప్ప గొప్ప పనులు చేశాను, నా ఆనందం స్త్రీలో ఉందని వందల మంది స్త్రీలను పెళ్లి చేసుకుంటే ప్రతిదీ స్వప్నార్థే వచ్చింది, నాకు ఒక్కడు కూడా మంచిది లేదు. అందుకే అంటాడు, గుణవతి అయిన 1000 మంది భార్యలను చేసుకున్నవాడు అంటాడు గుణవతి అయిన భార్య దొరుకుతారు. ఏమండి, 1000 మందిలో ఒక్క గుణవతి లేదా? ఒక్క సాంప్రదాయ మహిళ లేదా? ఒక్కది కూడా భర్తను అర్థం చేసుకునేది లేదా? లేదంట. స్త్రీలో ఉందేమో సంతోషమని వందల మంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. బంగారం, డబ్బు, వెండిలో సంతోషం ఉంటుందేనని కుప్పలు తప్పలుగా సంపాదించేసాడు. లేదు అలంకారములో, లేదంటే బిల్డింగ్లు కట్టడంలో, లేదంటే ఒక విచిత్రమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి కట్టడ కట్టడంలో ఏమన్నా ఉంటుందేమో మజాని, ఆ కట్టడ కట్టినా దానిని కూడా వ్యర్థమే అని మాట్లాడుతున్నాడు భక్తుడు. మరి ఏది ప్రయోజనమయ్యా? ఏది లాభమయ్యా? ఏది సుఖమయ్యా? ఏది మంచి నాయనా అంటే అంటాడు, మానవ కోటి. వరబాయ్, నేను ఒక్కడనే కాదు నాయన, మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం, మానవ కోటికి విధేంటో చెప్పనా, ఫలితం ఏంటో చెప్పనా, ఉపయోగం ఏంటో చెప్పనా, ప్రయోజనం ఏంటో చెప్పనా, మంచి ఏంటో చెప్పనా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చక్కగా బుద్ధిగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించటమే అన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభునామమున గణపరుస్తాడు. హల్లెలూయా. మీరు కనుక ఆలస్యం చేయకుండా మార్కు సువార్తలోనికి వెళ్ళిపోతే 8వ అధ్యాయం 36లోకి వెళ్ళిపోతే ఒక చక్కని మాట ఉంది. మార్కు సువార్త 8వ అధ్యాయం 36లో చక్కని మాట రాయబడి ఉంది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనము? ఏంది ప్రయోజనం? నాకెళ్ళి చూసి చెప్పండి, ఏంటి ప్రయోజనం? ఒకడు సర్వలోకమును సంపాదించుకున్నాడట, కానీ తన ప్రాణమును పోగొట్టుకున్నాడంట. ప్రయోజనం ఏమనుందా? సంపాదించుకొనుట అనండు గట్టికోసారి. ఎన్నో సంపాదిస్తున్నాం మన జీవితాల్లో, ఎన్నో సాధిస్తున్నాం, ఏమన్నా నీకు ప్రయోజనం అనిపించిందా? నీ మనస్సుకు కానీ నీ మనస్సాక్షికి కానీ ఏదైనా ఒక ప్రయోజనకరముగా, హవిలా ఏయ్ ఏదైనా ప్రయోజనకరంగా ఎంతో సంపాదించావు, ఆస్తులు సంపాదించావంటే, గృహం సంపాదించుకున్నావంటే, ఒక సొంత కొంప సంపాదించుకున్నావంటే, ఆస్తులు సంపాదించుకున్నావంటే, పొలాలు గట్ర సంపాదించుకున్నావంటే, తగు మోతాదులో బంగారం వెండి సంపాదించుకున్నావంటే ఏంటి ప్రయోజనం? సర్వలోకమును సంపాదించుకున్న ప్రయోజనం ఏంటి? నీ ఆత్మకే రక్షణ లేకపోతే ఏంటి ప్రయోజనం అంటున్నాడు అక్కడ భక్తుడు. ఇంకొంతమంది ఇంకా సంపాదించడం చాలదని ఇంకా ఓవర్ టైంలు పెంచేసుకుంటా, ఏంటో సంపాదించడానికి ప్రయత్నాలు వేసుకుంటా, ఏదేదో చేసేయాలని ఎత్తుగళ్ళు వేసుకుంటా ప్రయత్నాలు చేస్తున్నాను. నేను చెప్తున్నానమ్మా, అదంతా వ్యర్థమే అన్నాడు భక్తుడు. సర్వలోకమును సంపాదించుకొని ఒరేయ్ నీ ప్రాణము పోతే ఏందిరా ప్రయోజనం? ఎవడికి రా ఉపయోగం? నీకన్నా ఉపయోగం ఉందా? లేదు కదా. అయ్యయ్యో సర్వలోకమును సంపాదించాడండి, వాడి దగ్గర లేదనేది లేదండి. ఏమండి, భూప్రపంచం మీద ఎవడికి లేని ఆశీర్వాదం అడుకుందండి, కానీ ప్రాణమే లేదండి అంటే ఎంత భయంకరమైనటువంటి వార్తది. సర్వలోకమును సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు అనుభవించదము అన్న టయానికి పుట్టుకుమన్నావు అనుకో, ఏందమ్మా ప్రయోజనం? ఆలోచన చేయి. సర్వలోకమును సంపాదించుకున్నవాడు ప్రాణమును పోగొట్టుకున్నట వలన వాడికి ఏమన్నా ప్రయోజనం ఉందా? వాడికి ఏమన్నా ఉపయోగం ఉందా? ఆ సంపాదన ఏమగును? అందుకే సొలొమోను రాజు అనకనన్నాడు, ఒరే వ్యర్థం,
సంపాదించినోడిని చెప్తున్నాను రా వ్యర్థం. అధిక కష్టపడ్డాను రా, మీకంటే ఎక్కువే కష్టపడ్డాను ఆయనలారా వ్యర్థం. ఓవర్ టైములు చేశానయ్యా, నైట్ డ్యూటీలు కూడా చేశానయ్యా వ్యర్థం అయ్యా, వ్యర్థం అయ్యా. అనుభవించి చెప్తున్నానయ్యా, నేను కాదు. సల్మాన్ రాజు అంటున్నాడు, నేను అంటలేదు, నాకు అనుభవం లేదు వాటిల్లో. దేవుడు సంపాదించక ముందే నన్ను లాగేసుకున్నాడు కదా, నాకెక్కడ ఏడ్చి వచ్చింది అనుభవం. సల్మాన్ రాజు అనుభవం నేను తీసుకొని చెప్తున్నాను ఈ పూట. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అనుభవించినోడు ఆరగించినోడు వ్యర్థమన్నాడు. ఏంటి ఫలితార్థం అంటే దేవుని యందుల భయభక్తులు అన్నాడు, ఆయన ఆజ్ఞలను పాటించడం అన్నాడు. ఎంత ముద్దుగా మాట్లాడాడు మాటలు చూడు చివరికి. సర్వలోకమును సంపాదించుకున్నవాడు ప్రాణమును పోగొట్టుకుని ఎడల వాడికి సర్వదా నష్టమే. సంపాదించుకుంటున్నావు కాదనట్లేదు, వద్దనట్లేదు, సంపాదించుకో, కానీ అవి వ్యర్థమవుతాయి, అవి ప్రయోజనము కాదు అని వాక్యము సందర్భంలో తెలియజేస్తున్నాను. సంపాదన ఎక్కడి వరకు ఉండాలి, సంపాదన ఏ మోతాదులో ఉండాలి? రెక్కలు విరిగిపోయేదాకా ఏదో కూడబెట్టేద్దాం, ఏదో కట్టేద్దాం, ఏదో బిల్డప్ ఇచ్చేద్దామని రెక్కల ముక్కలు చేసుకొని ప్రయత్నాల మీద ప్రయత్నాలు, ప్రయత్నాల మీద ప్రయత్నాలు, ప్రయత్నాల మీద ప్రయత్నాలు, సంపాదన మీద సంపాదన, సంపాదన మీద నాకు ఇది సరిపోదు, నాకు ఇది ఇంకా సాలదని చెప్పేసేసి నీ ఆత్మ నశించిపోతే, నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతే, భూప్రపంచం మీద బాగానే టార్గెట్ చేసావే, వ్యక్తుల మీద బాగానే టార్గెట్ చేసావే, రుసుము మీద బాగానే టార్గెట్ చేసావే, సంపాదన మీద బాగానే ఫోకస్ పెడుతున్నావే, సంపాదించాలని ఆత్రం బాగానే ఉందే, మరి ప్రాణం సంగతి ఏంటమ్మా? సర్వలోకమును సంపాదించుకో, ఆ శక్తి నీకుంది, ఆ బలం నీకుంది, ఆ కృప నీకుంది, మరి ఈ ప్రాణం పోతే ఏంటంటున్నా నేను. అది నేను సంపాదనకు వ్యతిరేకుండా కాదు, సంపాదించుకున్న వాళ్ళు గొంతుకి దగ్గర కత్తిని నేను కాదు. కాకపోతే కంక్లూజన్ చెప్తున్నాను, సంపాదించుకునే కెపాసిటీ నీకుంది కాదన్ను, దమ్ము నీకుంది కాదన్ను, కానీ నీ ప్రాణం విషయం నేను అడుగుతున్నా. ప్రాణమును పోగొట్టుకుంటే ఏమన్నా ప్రయోజనం ఉందా? నీకన్నా ప్రయోజనం లేదు, నీ కుటుంబానికి లేదు కదా, అసలు నీకే లేదుగా ప్రయోజనం. ఒకసారి ఈ ఉదయం నీ కళ్ళు తెరవబడాలని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మకు రక్షణ రావాలి, నీ దేహ విమోచన జరగాలి, నీ పాపములు క్షమించబడాలి. అట్లా అది సంపాదించుకోవాలి. ఈ భూమి మీద నీకు ఎన్ని టిక్కులు చేసినా, ఎన్ని సంపాదించినా అది వ్యర్థం, చివరికి తేలిపోద్ది. అయ్యో ఇంత ప్రయాసపడ్డానే, అయ్యో ఇంత చెందాను, అయ్యో ఇంత అయ్యేని అని ఏడవటం తప్ప ఏది మిగిలి ఉండదు. ఆకలి పెరిగిద్దా తగ్గిద్దా? రోజు రోజుకి పెరుగుతూనే ఉండదు, తగ్గదు. సంపాదన మీద ఆకలి తగ్గడం అనేది చాలా భయంకరమైన మాట. పెరిగిపోతా ఉంటుంది. మనిషిలో ఉండేటువంటి నైజమే అది. క్రొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, క్రొత్త టిక్కుల్లో ఇరుక్కుపోతూ ఉంటారు. ఏంటంటే క్రొత్తగా ఏదో ఒకటి సంపాదించుకోవాలి బ్రదర్. నా వెనకాల మరి 12 మంది పిల్ల సంతానం ఉంది కాబట్టి కష్టపడాలి, తప్పదు. కష్టపడితే తప్పదు, బాగానే ఉంది, కష్టపడాలనే వాక్యం చెప్తుంది, కాదంటలేదు. కానీ సర్వలోకమును సంపాదించుకున్న తర్వాత నీ ప్రాణము, నీ ఆత్మీయ రక్షణ గురించి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. అది నరకంలోకపోతే ఏంటి అని అడుగుతున్నా. నీ ఆత్మను పట్టించుకోకుండా, నీ ఆత్మకు విమోచన రాకుండా, నీ ఆత్మ రక్షించబడకుండా, నిన్ను నీవు దేవుని వద్ద నీ పాపములకు చెప్పి నీ పాపములు క్షమించబడకుండా నువ్వు వెళ్తావా పరలోకానికి? ఇదంతా సంపాదించుకున్న తర్వాత వెళ్ళలే. నీ ఆత్మ నరకానికి పోయి నశించిపోద్ది, నరకంలో అగ్నిగుండంలో కాలిపోతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆత్మను పట్టించుకోలేదు కాబట్టి. ఈ రోజున ఆత్మలను పట్టించుకోని ఓరులారా, మీ సోద్యం మీదే, మీ అవ్వారాలు మీయే, మీ సంపాదన మీయే అని పరిగెడుతున్న వారులారా, పరిగెత్తండి కాదన్ను, కానీ ఆత్మ వైపు ఒక్క లుక్కు వేయండి.
ఆత్మ నశించకూడదు, ఆత్మ క్షీణించకూడదు, ఆత్మ నీరసిల్లకూడదు, ఆత్మ బంబేలెత్తకూడదు. ఆత్మ బలపడాలి, ఆత్మ విమోచించబడాలి, ఆత్మ రక్షించబడాలి, ఆత్మ క్షమించబడాలి. అదే కదా మానవ కోటికి విధి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ఆత్మ ఎప్పుడు కూడా. దేవుని వద్దకు వచ్చాయా నా పాపములు క్షమించు అని అడగాలి ఆత్మ ఎప్పుడు కూడా. అయ్యా దేహ విమోచన కలగజేయమని ప్రభుని అడగాలి. ఎందుకంటే ఆత్మ మీద ఫోకస్ చేయటం నేర్చుకో. ఇది ప్రయోజనము కదా, అవన్నీ ప్రయోజనము కాదు, ఇది ప్రయోజనం. సర్వలోకమును సంపాదించుకున్నట ప్రయోజనము కాదు, కానేరదు. మరి ఏంటి ప్రయోజనం అన్నాడు భక్తుడంటే, ప్రాణం, ఆత్మ రక్షించబడాలి, ఆత్మకు విమోచన రావాలి, ఆత్మ క్షమించబడాలి, అప్పుడు మాత్రమే మనకి ప్రయోజనం అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 11:17 ఒక ముచ్చటైన మాట ఉంటుంది, మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం. సామెతలు 11:17. దయగలవాడు తనకే మేలు చేసుకొనును. ఇక్కడ ఆగు, నా వైపు చూడండి. పేపర్లు తిప్పుతూనే ఉన్నారు, ఇక నా వైపు చూడు. అయిపోయింది. దయగలవాడు తనకి మేలు చేసుకొనును. వాడిని దయగలిగిన వాడు అంటాడు ఎవడైనా. తనకు తాను మేలు చేసుకునేవాడిని ఏమంటాడమ్మా? స్వార్థపరుడు. మరి బైబిల్ అంటే ఎలా చెప్తుంది? అది తనకే అంటే ఆత్మకు. దేవునికి స్తోత్రం. లోకం ఏంటి? లోకం దృష్టిలో దయగలిగిన వాళ్ళు ఎవడంటే, ఆడి దగ్గర ఉన్నదే పెట్టాడు అనుకో, ఆడు దయగలుగున్నాడు. ఆడెవడికైనా ఒక మనిషిని ఆదరించాడు అనుకో, ఆడే దయగలుగున్నాడు. ఎవరి దృష్టిలో? లోకం దృష్టిలో. కానీ బైబిల్ దృష్టిలో దయగలిగిన వాళ్ళు ఎవరంటే, తనకే మేలు చేసుకోవాలి. ఇప్పుడు నీకు నువ్వు మేలు చేసుకోవాలంటే ఏం చేయాలంటే, నీ ఆత్మ విమోచన గురించి నువ్వు ప్రార్థన చేయాలి, నీ ఆత్మ రక్షణ గురించి నువ్వు ప్రార్థన చేయాలి, నీ ఆత్మ క్షమాపణ గురించి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు మీరు దయగలిగిన వాళ్ళు అని అర్థం. తనకే అంటే ఆత్మకి అని అర్థం. లోపల ఇంకొకడు ఉన్నాడు, పైకి కనపడేది షోయింగ్ అంతే, ఏమి లేదు అక్కడ. గాజు బొమ్మ పైన లోపల ఒక ఒరిజినల్ స్పిరిట్ ఉంది, ఒక దమ్మున్న స్పిరిట్ లోపల ఉంది. తనకే ఆత్మకు ప్రయోజనము కలిగినట్లుగా మనం జీవితాన్ని మలుచుకోవాలి. నువ్వేదన్నా ప్రయోజనాత్మకముగా మార్చాలి, నేనేదో కొత్తగా క్రియేట్ చేసేయాలి, నేనేదో సంపాదించుకోవాలంటే మొదటిగా ఆత్మను సంపాదించుకో. ఆత్మకు రక్షణ సంపాదించు, ఆత్మకు విమోచన సంపాదించు, ఆత్మకి మారు మనసు సంపాదించు, ఆత్మకి పాపక్షమాపణను సంపాదించు. నీ సంపాదన అంతా ఇక్కడ పెట్టువమ్మా. నీ ఆత్మకు రక్షణ సంపాదించుకోవాలి, ఆత్మకు విమోచన సంపాదించుకోవాలి. గుండెల మీద రాసుకోండి పచ్చబొట్టు మాదిరి. ఇది ప్రయోజనం అని చెప్తున్నాడు అక్కడ భక్తుడు. దేవునికి స్తోత్రం. దయగలిగిన వాడు తనకే మేలు చేసుకుంటాడు, తనకే. ఇప్పుడు నీవు కీడు చేసుకుంటున్నావు, సర్వలోకాన్ని సంపాదించేస్తున్నావు, సర్వలోకాన్ని దున్నేస్తున్నావు. ఏం ప్రయోజనం? ఏమి లేదు, వ్యర్థం అని నీ నోట్లో నుంచి రాకముందే, ఒక కంక్లూజన్కి రాకముందే ఇప్పుడే సొలొమోను రాజు చెప్పేస్తున్నాడు. మీ చేతులు కాలకముందే, దేవునికి స్తోత్రం అనుకుని వచ్చాను ఇక్కడికి. ప్రభువానికి స్తోత్రం. మా సంఘం వాళ్ళ చేతులు కాలకముందే మీరు నాయన ఇంట్లు ఇచ్చేస్తున్నారు నాయన. ఇంట్ల మీద ఇంట్లు దొరికిపోతున్నాయి మాకు, సూత్రాల మీద సూత్రాలు దొరుకుతున్నాయి. చేసిన వాళ్ళు ధన్యులు, చేయని వాళ్ళు అన్యులు. నేనేం చేయలేనే కాదు. చేసిన వాళ్ళే విశ్వాసులు, చేయని వాళ్ళు పిశాసులు. నా వల్ల అయితే కాదు. రేపు మా పైగారు నా చేతులు కానీ నేను వస్తే ఆయింట్మెంట్ ఇచ్చి రాసి ఒక పోటు పొడుస్తా గుండెలో. ఏ పోటు తెలుసా? ఫలానప్పుడు చెప్పాను కదంటే సిగ్గుపోతుంది. ఇది ఆయింట్మెంట్ రాస్తా, రాయకుండా ఉండడం. రాసి ఒక పోటు పొడిచాను, ఇక్కడ గాయమైపోద్ది. ఫలానప్పుడు చెప్తే విన్నావా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని అన్నావు అనుకో, నీ సీన్ అయిపోయింది. ఇక చేతులు కాలకముందే దేవుడు మాట్లాడాడుగా నీకుతో. ఏది ప్రయోజనమో నీకు తెలుసుగా. నీ ఆత్మను సంపాదించుకో, నీ ఆత్మకు విమోచన సంపాదించుకోమన్నాడు, ఆత్మకి రక్షణ సంపాదించుకోమన్నాడు, ఆత్మకి పాపక్షమాపణ సంపాదించుకోమన్నాడు కదా. ఇవి ఎంత సంపాదించుకున్నా చేతులు గాలితే అమ్మ ఉన్నది పోద్దని దేవుడు చెప్పాడు కదా. సొలొమోను రాజు కూడా అంత జ్ఞానే మాట్లాడాడు. మనకేం జ్ఞానం ఉందని? ఆయనకు మించిన వాళ్ళమా మనం? ఆయన కాలు గోటికి సరిపోం, సొలొమోను రాజు కాలు గోటికి. అంత తోడే చివరికి వ్యర్థం వ్యర్థం వ్యర్థం, ప్రతిదీ వ్యర్థమని రాస్తే ఒకడంట సంచి పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళి ఇట్లా ఎత్తనాడంట. ఏందిరా ఎత్తనం అంటే గాలి. ఒకడు గాలికే ప్రయాసపడుతున్నాడు అన్నాడంట. ఎవరు చెప్పారు ఈ మాట?
సాల్మన్ రాజే చెప్పాడు. గాలిని సంపాదించుకున్నట్టే ప్రయోజనం ఏమీ లేదు. మంత్రాలు పఠించిన వాళ్ళలాగే ఆ గాలి చేతిలోకి వస్తుందా, సంచులోకి వెళ్తుందా? ఏందో ప్రయాస. ఆ సంపాదన గాలికై సంపాదన, అది అంతే. అది నిలవదు, అది నిలిచుండదు. కానీ నిలిచేది ఆత్మ మాత్రమే. దేవునికి స్తోత్రం. ప్రయోజనమైనది పట్టుకో. నెంబర్ 1 మాట ఇది, కాస్ట్లీయెస్ట్ మాట, డైమండ్ మాట ఇది. పట్టుకో. ఏ సంపాదన నిలిచిద్దో చెప్తున్నా, ఏ సంపాదన నిలబడిద్దో చెప్తున్నా, ఏ సంపాదన నీతో పాటు వచ్చిద్దో చెప్తున్నా. నీతో రాని సంపాదన వదిలే. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టబాక. ఏదో చేస్తున్నాం అన్నట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం. దృష్టి మలుపు. నిలబడే సంపాదన, స్వాస్థ్యమైన సంపాదన, నిన్ను ఎత్తుకెళ్లే సంపాదన, నిన్ను కూర్చోబెట్టే సంపాదన, మహిమలోనికి తీసుకెళ్లే సంపాదన, ఆత్మకు రక్షణ, ఆత్మకు విమోచన, ఆత్మకు విడుదల, ఆత్మకు పాపక్షమాపణ. వీటిని సంపాదించుకో. వీటిని సంపాదించుకోవటంలో నిమగ్నం అయిపో అని భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకుందాం. చనిపోతే ఏమంటారు? దైవజనుడైన మన వద్ద నుంచి ఫలానా వ్యక్తి వెళ్ళిపోయాడు. అయ్యా వెళ్ళిపోయాడని ఎలా అంటావు? శరీరం ఉందిగా. ఇది కాదురా నాయన ఒరిజినాలిటీ. ఇది శరీరం, ఇది డూప్లికేట్ బొమ్మ. లోపల ఉన్నాడు మగధీరుడు. దేవునికి స్తోత్రం. ఏమంటారు? మనిషి చనిపోయి నిలువెత్తు 6 అడుగులు మనిషి అట్ట పడుకుని ఉంటే వెళ్ళిపోయావా అంటాడు. వాడు ఇంకెళ్ళాడా? అర్థం ఏంటి అక్కడ? అది 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 ప్రాముఖ్యం. రేపటి రోజు నీ ఆత్మ గాల్లో కలిసిపోదో, దేవుని వద్దకు వెళ్ళబోతుంది. కాబట్టి దేవుని వద్దకు వెళ్ళినాక సింపుల్గా 2 రాజికులు. నిన్ను ఇటుదొయ్యాలో అడుదొయ్యాలో ఆయనకే తెలుసు. నిన్ను ఎటు సగౌరవంగా పంపించాలో ఆయన వద్దకు వెళ్తే కానీ తేలదు వ్యవహారం. అందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ వెళ్ళిపోరు, నరకంలోకి వెళ్ళిపోయి కేరుని కేకలేరు. ఆయన దగ్గరికి వెళ్ళినాక ముచ్చటంత అయినాక, తీర్పు అంత అయినాక నీకు ఏది విధో అది విధిచ్చేస్తాడు. వ్యర్థం 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 అని సొలొమోను రాజు చెప్పిన ఆ వ్యర్థమైన దానికోసమే సంపాదనలో మునిగిపోతా, తేలిపోతా, మునుగాడుతా, ఈతలు కొడుతున్నావా? ఆత్మను పట్టించుకోవా? ఆత్మ రక్షణ పట్టించుకోవా? ఆత్మ విమోచన పట్టించుకోవా? ఆత్మలో ఉపశమనం వద్దా? అసలు ఆత్మ రక్షించబడొద్దా? ఆత్మ కొరకు ఏం చెయ్యాలా? లోపల ఉన్నవాడి కొరకు, లోపల ఉన్న దాని కొరకు ఏం చెయ్యి. ఇది కదా ప్రాముఖ్యం, ఇది కదా మ్యాటర్. అయ్యో అటువంటి జ్ఞానే చివరి 12వ అధ్యాయంకి వచ్చేటప్పుడు అంతా వ్యర్థమే అన్నప్పుడు నేనెంత ఆయన కింద. పెద్దవారు, గొప్పవారు, అనుభవములో గొప్పవాడు చెప్పాడు కాబట్టి విందాం, దాని ప్రకారం పాటిద్దాం. ప్రయోజనకరమైన సంపాదన చేత మనం నింపబడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవితం ఒకటే. ఎవరికైనా 2 ఉందా? ఒకటే జీవితం అనండి. 2 లేవుగా. ఎవరికైనా 2 ఉన్నాయేమని డౌట్ వేస్తుంది నాకు. మళ్ళీ ఇంకో జన్మలో వస్తావా? కుక్కలాగా, నక్కలాగా వస్తావా? అవి పనికిమాలిన శాస్త్రాలు, పనికిమాలిన సిద్ధాంతాలు. అట్ట ఏం పుట్టరు. ఒకే జీవితం ఇచ్చారు. అర్థమైందా? ఒకే బ్రతుకు. అందుకే భక్తులు కూడా పాటలు రాసేశారు కమ్మా. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం, అర్పింతును అర్పింతును అని భక్తుడు కూడా మాట్లాడాడుగా, పాటల్లో పాడాడుగా. ఒకటే జీవితం కదా. 2 జీవితాలు ఉంటే, ఒక జీవితం సంపాదించుకొని, ఒక జీవితం సంతోషించి, ఒక జీవితం తిరిగి, ఒక జీవితం షికారులు వేసుకుంటా, ఇంకొక జీవితం ఉంటే మారు మనసు, పాప క్షమాపణ, తప్పట్లు కొట్టుకోవడం, ముసుగేయడం, మందిరం చేయొచ్చు. 2 ఉంటే అట్లా చేయొచ్చు. ఇప్పుడు ఒకటే కదా. ఇప్పుడు ఒకటే అయినప్పుడు ఏది ప్రయోజనం నీకు? ఓ దయగలిగిన దానా, దయగలిగిన వాడా, నీకే నువ్వు మేలు చేసుకోవాలన్న ఉద్దేశం నీకుంటే, ఒక దైవజనుడుగా, దేవుని ప్రతినిధినిగా, ఒక తోటమాలకు ఒక మంచి మాట చెప్తున్నా. మీరందరూ దయగలిగిన వాళ్ళని నాకు తెలుసు. మీరు పాపిష్టోళ్ళేం కాదు. మరి మీకు మీరు మేలు చేసుకోవడానికి ఈ రోజు నుంచి సిద్ధపడిపోండి. దేవునికి స్తోత్రం. మరి మీ గురించి మీరు పట్టించుకుంటున్నారో లేదో ఇన్ని రోజులు కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు ఎస్పెషల్లీ నిన్ను నువ్వు పట్టించుకో. అయ్యో పాపం తినట్లేదని అయ్యగారు పొగడేశారు, బాగా తిందుము, గుడ్లు వండుకుందుము, ఆ జబ్బు వచ్చిన కోళ్ళు వండుకొని పుట్టుకుని పోవదుము. దాని గురించి నేను మాట్లాడట్లేదు.
అయ్యో నా గురించి నన్ను ఆలోచించుకోమన్నాడు, అయ్యో నేను తగ్గిపోయానంట, అయ్యో నా ముఖం వాడిపోయింది. అది కాదు, ఆత్మ గురించి అంటున్నాను నేను. నీ ముఖం ఎట్టున్నా స్తోత్రం. నేను పై రంధాన్ని పై రూపాన్ని నేను బాగుండు, నాకు నచ్చదు. ఎట్లా ఉన్నా ఆత్మ కింగులాగా ఉండాలి, దేవునికి స్తోత్రం. ఆత్మ పరవశించిపోవాలి, దేవునికి స్తోత్రం. ఆత్మ గంతులయ్యాలి, దేవునికి మహిమ కలుగునుగాక. అది నీకు ప్రయోజనం. ఈ ఆత్మ గురించి పట్టించుకో, ఇది ఎచ్చటికి పోవును. ఏమండి, ఆదిమ సంఘములో ఉన్న భక్తులు చావుకు భయపడ్డారా? వాళ్ళు అన్నారు, మమ్మల్ని చంపండ్రా అని ఉగ్రవాదుల మీదకే వెళ్ళిపోయారు వీళ్ళు చంపమని. ఎందుకో తెలుసా? వాళ్ళు వీళ్ళని చంపుతుంటే వీళ్ళ వడిలో నుంచి ప్రభు వడిలోనికి వెళుతున్నట్లుగా వారు నిరీక్షిస్తున్నారు. దేవునికి స్తోత్రం. చావుకు భయపడలేదండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఆత్మకు తగు మాత్రం సంపాదించుకున్నాం, ఆత్మకు కూడబెట్టేసాం, సెటిల్ అయిపోవచ్చు అక్కడికి వెళ్ళిపోయి. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళిపోయి ఆత్మ బ్రహ్మాండంగా సెటిల్ అయిపోద్ది. ఎందుకంటే ఈ ఆత్మకు రక్షణ సంపాదించుకున్నాను, ఈ ఆత్మకు విమోచన సంపాదించుకున్నాను, ఈ ఆత్మకు పాపక్షమాపణ సంపాదించుకున్నాను, ఇక తిరగలేదు. నన్ను చంపినా, తేలు కుట్టినా, పాము కుట్టినా, ఏం కుట్టినా, ఎక్కడ చచ్చిపోయినా ఆత్మకు సంపాదించుకున్నాను కాబట్టి దజ్జగా ఎక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తానని భక్తులందరూ నిరీక్షించారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో జీవితం ఒకటే గనుక అనుభవించు. ఎవరు చెప్తారు ఈ మాట? లోకం. జీవితం ఒకటే గనక ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాపాడుకో. ఎవరు చెప్తారు? రెండే రెండు సూత్రాలు. జీవితం ఒకటే, అనుభవించు అంటది లోకం. ఒరే జీవితం ఒకటేరా, సుఖభోగాలు వదిలే. మరి ఏం చెయ్యాలయ్యా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆత్మను కాపాడుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఫస్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆత్మను కాపాడుకో. జీవితం ఒకటే, రెండు కాదు. నేను రెండుగా చేయలే, ఒకటే. ఎటున్నా ఒకవైపే ఉండు. అనుభవించంటుంది లోకం, అనుభవించొద్దు, జాగ్రత్తగా కాపాడుకోమంటుంది వాక్యం. ఏది చేస్తారో డిసైడ్ అవ్వడం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము. చాలు, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడున్న జీవం సంగతి ఏంటి? ఇది ఉత్తిదా? ఇది పనికిమాలిన జీవమా? అంతే కదమ్మా. కొంతసేపు కన్నబడ్డి అంతలోనే ఇది డూప్లికేట్ జీవం. ఇది వాస్తవమైన జీవం. ఎత్తు తల స్టీఫెన్. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకొని దమ్ముంటే ఇది గడ్డి పరక వంటిది. పొద్దున్నే వికసించి హాయ్ అని చెప్పి సాయంత్రానికి డల్ అయిపోయే జీవం ఇది. దీనికి బూస్ట్లు హార్లిక్స్లు పట్టించడం కాదు. వాస్తవమైన జీవం, చీకటే లేని జీవం, మరణమే లేని జీవం, సమాధిలోనికి వెళ్ళిన జీవం, మహిమలోనికి పోయే జీవం, అది వాస్తవమైన జీవం. దానికి మరణం లేదు, దానికి సమాధి లేదు, దానికి మట్టి కార్యక్రమాలు లేవు, భూస్థాప కార్యక్రమాలు లేవు, ఆదరణ కూడికలు లేవు, కృతజ్ఞత కూడికలు లేవు, సంవత్సరకాలు లేవు, దినాలు లేవు. వాస్తవమైన జీవమును సంపాదించుకొనుము అన్నారు భక్తులు, నేను కాదు. అయ్యా ఇప్పుడున్న జీవం అంటయ్యా, ఇదిగో గడ్డి పరక, పువ్వు వంటిదంట, నీటి మీద బుడగ వంటిదంట. ఇప్పుడు కనపడింది, రేపు కనపడిద్దో లేదో తెలియదంటమ్మా. ఇది వాస్తవమైన జీవం కాదంట, ఇది నిజమైన జీవం కాదంట. వాస్తవమైనది ఒకటి ఉందంట, మరణము లేనిది ఒకటి ఉందంట, మట్టి కార్యక్రమం చేయని జీవం ఒకటి ఉందంట, భూస్థాపం చేయని జీవం ఒకటి ఉందంట, మరణమే లేని జీవం ఉందంట, మరణమును విరిచిన జీవం ఉందంటమ్మా. దానిని సంపాదించుకుందుము. వాస్తవ జీవము ప్రతి ఒక్కరు సంపాదించుకొందురుగాక. వాస్తవ జీవము చేత నింపబడుదురుగాక. హల్లెలూయా. మరణం లేదు, చీకటి లేదు, సమాధి లేదు. దేవునితో ఉండే జీవం వాస్తవమైన జీవం. భక్తుడు అన్నాడు కదమ్మా, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఆ పక్క ముక్క చదువు.
రాబో కాలమునకు రాబో కాలమునకు మంచి పునాది మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు అదిగో నా వైపు చూడు. రాబోయే కాలం, రేపేం జరుగును అంటావు కదా, ఆ కాలం కొరకంట ఏ పునాది వేసుకోవాలంటమ్మా? మంచి పునాది. వాస్తవమైన జీవం సంపాదించుకోవాలన్న ఉద్దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు, అందుకే చెప్తాం చర్చిలకు రండి మీ కానుకలు తగ్గిపోతున్నాయి అని కాదు నేను చెప్పేది, మిమ్మల్ని పద్దాకల చర్చిలకు రమ్మనేది. ఇక్కడ పునాది వేసేవాడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు, దేవునికి స్తోత్రం. ఇక్కడ పునాది వేసేవాడు ఉన్నాడు, పునాదిని భూమిని తవ్వి బాగా లోతుగా పునాదులు వేసేవాడు ఇక్కడ ఉంటే, నువ్వు ఎక్కడెక్కడో ఉంటే పునాది వేయటానికి వస్తాడా? అందుకే ఆదివారాల మందిరానికి రమ్మనేది, అందుకే శుక్రవారాలు రండమ్మా, ఆదివారాలు రండమ్మా అంటే నువ్వు ఇచ్చేటువంటి కానుక తగ్గిపోతుందని కాదురా బుల్లే. ఈరోజును గమనించాలి, ఈరోజును ఘటించాలి, స్ఫటించాలి. అయ్యో అయ్యగారు చెప్పిన మాటలు ఇంత అర్థం ఉందా? నువ్వు రాకపోతే 10 రూపాయలు తగ్గిపోద్ది అన్నటువంటి ఆ పాపిష్టి దౌర్భాగ్య నీచ నికృష్టమైన బుద్ధి నాకు లేదు. నువ్వు వచ్చి కానుకేయకుండా వెళ్ళినా నిన్నేమని అంటున్నానా? పట్టుకొని నీ ముఖం పట్టుకొని ఎందుకు వెళ్ళేదని అన్నాను ఎప్పుడైనా? మరి ఎందుకు రావు చర్చికి? కానుకల కోసం నీ చర్చికి రమ్మన్నాను ఏ రోజైనా? అమ్మా ఆ 10 రూపాయలు ఏది అత్తమా ఇంటి కరెంటు బిల్లు కట్టుకుంటాను రావే అని ఏమైనా చెప్తున్నాను? ఆ స్వార్థం కూడా లేదుగా, ఆ బుద్ధి కూడా అది కాదుగా. నువ్వు వచ్చినా వేయకపోయినా ఆ గుంపులో కలిసిపోయి వెళ్ళిపోతున్నావుగా, ముఖం పట్టుకుని ఏనాడు అడగలేదు కదా. ఎందుకు మందిరానికి రమ్మన్నానంటే, వాస్తవమైన జీవాన్ని నువ్వు సంపాదించుకోవాలంటేనమ్మా దైవజనుడు నీకు పునాది వేయాలి. అందుకే మందిరానికి రమ్మంటాం, అందుకే ఆరాధనలో నిలబడమంటాం, అందుకే మోకాళ్ళు వేయమంటాం, అందుకే చేతులు ఎత్తమంటాం, అందుకే చప్పట్లు కొట్టమంటాం, అందుకే స్తోత్రాలు చెప్పమంటాం, అందుకే ఉపవాసాలు ఉండండి అంటాం. వాస్తవమైన జీవం ఎలా వస్తుంది ఇవన్నీ చేయకుండా? మందిరానికి రావు, ఒకవేళ వచ్చిన మోకాళ్ళు లేయు, ఒకవేళ వచ్చిన రాజకీయవేత్తలు ఎత్తినట్టు ఒక చెయ్యి ఎత్తుతావు. రాజకీయవేత్తలు ఒక చెయ్యి ఎత్తుతారు, దేవుని బిడ్డలు 2 చేతులు ఎత్తుతారంట. ఏమండి రాజకీయవేత్తలకి దేవుని బిడ్డలకి తేడా ఏంటంటే, మీరు ఎక్కడైనా గమనించండి, రాజకీయవేత్తలు 2 చేతులు ఎత్తితే నా 2 చేతులు నరికి. ఏదైనా ప్రోగ్రాంకి వెళ్తే డోక్రానో ఉంటారు కదా మహిళలు, అమ్మా వందనాలు మీ అందరికీ, అన్నింటిలో బాగానే ఉన్నారు లోకానుసారంగా, అన్ని అకౌంట్లో మీ పేరు ఉంటుంది, 1500 కార్డులు కూడా ఉన్నాయి, దేవునికి స్తోత్రం. నీ కాదన్నావు తప్పు కాదు, ఓకే. ఇప్పుడు రాజకీయవేత్తలు ఇట్లా ఊపుతూ ఉంటారు. మరి దేవుని బిడ్డలకి విజయం రావాలంటే అసలు దేవుని బిడ్డలకు స్తోత్రం ఎవరు నేర్పించారు? మోషే గారు 2 చేతులు పైకెత్తితే విజయం పొందాడు, దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు స్తోత్రం చెప్పాలంటే 2 చేతులు పైకెత్తలేదు. రాజకీయ నాయకులు ఇటుకు సోగెట్టి టోబాకు అత్తం గుర్తులాగా, దేవునికి స్తోత్రం. అందరు మీరు ఎవ్వరిని చూసినా ఒక చెయ్యే ఎత్తుతాడు, 2 చేతులు ఎప్పుడు ఎత్తరు. అందుకే రాజకీయవేత్తల భక్తి మన సంఘంలోంచి నశించునుగాక. హల్లెలూయా. అదే 2 చేతులు ఎప్పుడు మీరు ఎత్తితే 2 చేతులు ఎత్తండి, లేకపోతే కాముకు కూర్చోండి ముడుచుకుని. వాస్తవమైన జీవం సంపాదించుకోవాలంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? పునాది ఎవడేస్తాడు? మరి ఎక్కడికి రావాలి? అంతే మరి. వాస్తవమైన జీవం సంపాదించుకుంటాం అయ్య గారు, ఎక్కడికి రమ్మంటారు? చర్చికి. మళ్ళీ ఇటే తిరిగి వచ్చాడా? మళ్ళీ చర్చికి రమ్మంటున్నాడు ఇడు. చర్చికి వస్తేనే పునాది వేస్తామమ్మా, చర్చికి రాయకుండా పునాదులు నా వల్ల కాదు. నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి పునాది వేయలేవు. నువ్వు పని చేసుకుంటే అమ్మా పునాది వేస్తారా అని చెప్పలేవు. ఇక్కడికి వచ్చావంటే వాక్యం వింటావు, ఆరాధనలో ఉంటావు, వాక్యాన్ని విని దాన్ని శ్రద్ధగా ఆలోచిస్తావు. అందుకే మందిరానికి రా 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 అని గోల చేసేసేది. ప్రతి వాక్యంలో మందిరానికి రాన్న మాట లేకుండా ముగించం. ప్రతి వారం దేవుడు మాట్లాడుతున్నాడే, ఎక్కడొకక్కడ ఒక్క ముక్కలో కూడా రండమ్మా మానొద్దు, దైవ మందిరం దైవ సన్నిధమ్మా, పునాది పడాలమ్మా, వాస్తవమైన జీవం సంపాదించుకోవాలమ్మా. ఇప్పుడున్న జీవం అన్ని పనికిమాల జీవం అమ్మ, ఇది అబద్ధమమ్మా, ఇది ఒట్టిదమ్మా, ఇది ఊపిరమ్మా, ఇది ఉఫ్ అంటే ఎగిరిపోద్దమ్మా ఈ జీవం. దీని కొరకు నువ్వు ఏదో చూసుకొని టెక్కులు చేయబాకమ్మా, ఇది అంత మాయ మాయ మాయ. వాస్తవమైన జీవం ఒకటి ఉందమ్మా, దానికి మరణం లేదంటమ్మా. అందుకని భూస్థాపన కార్యక్రమాలు అవసరం లేదంటమ్మా. ఆదరణ కూడికల ఖర్చులు కూడా తగ్గిపోతాయి అంటమ్మా, డబ్బులు బోల్డ్ మిగిలిపోతాయి అమ్మా. ఈ జీవం సంపాదించుకోవడం కంటే ఆ జీవం సంపాదించుకుంటే ఎంతో ఆశీర్వాదం. అందుకే మందిరానికి వచ్చి శ్రద్ధగా దేవుని మాటలు విని శ్రద్ధగా ఆరాధనలో ఎక్కిపించి పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఆరాధన చేస్తూ ముందుకు కొనసాగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తుని సంపాదించుకొని చాలిక సబ్జెక్ట్ వచ్చినాక ఆపేయటమే. దేవునికి స్తోత్రం. వైపు చూడండి. ఏంజెల్ ఎవరిని సంపాదించుకోవాలంటమ్మా? ఓకే, క్రీస్తు. వినండి వినండి, క్రీస్తు, చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. క్రీస్తు నిన్ను సంపాదించుకున్నాడు, నువ్వు క్రీస్తుని సంపాదించుకున్నావా? మళ్ళీ చెప్తాను, వినండి, కంగారు పడొద్దు. క్రీస్తు నిన్ను సంపాదించుకున్నాడు, నువ్వు క్రీస్తుని సంపాదించుకున్నావా? మళ్ళీ చెప్తాను వినండి. క్రీస్తు నువ్వు సంపాదించుకున్నావా, నిన్ను క్రీస్తు సంపాదించుకున్నాడా? అమ్మా మళ్ళీ చెప్తానండి. క్రీస్తుని 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 నువ్వు సంపాదించుకున్నావా, నిన్ను క్రీస్తు సంపాదించుకున్నాడా? గట్టిగా చెప్పాలి. నిజమేనా? నిజమేనా? నిజమే. నేను బిల్డప్ ఇస్తావు, నువ్వే ఆయన సంపాదించుకున్నట్లుగా. ఇప్పుడు నువ్వు క్రీస్తుని సంపాదించుకోమని ఫిలిప్పీ 3:9 చెప్తున్నాడు. క్రీస్తు నిన్ను సంపాదించుకున్నాడు, బానే ఉంది, బానే సబ్జెక్టు హైలైట్ అయిపోయింది. ఎలా క్రీస్తు నిన్ను సంపాదించుకున్నాడంటే ఆయన రక్తం ఇచ్చి మళ్ళీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆమెన్ అని గట్టిగా అరిచి గట్టిగా ఒక్క దెబ్బ కొట్టు చప్పట్లు. బాగుంది. ఇప్పుడు క్రీస్తును నువ్వు సంపాదించుకోవాలి. నిన్ను సంపాదన అన్న గుర్తుపెట్టుకో. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు. అందుకే ఆత్మకు రక్షణ, ఆత్మకు విడుదల, ఆత్మకు పాప క్షమాపణ, ఆత్మకు విమోచన సంపాదించుకోవాలి. రెండోది వచ్చేటప్పటికి క్రీస్తుని మనం సంపాదించుకోవాలి. ఏమండి, క్రీస్తుని సంపాదించుకోవాలంటే కొంచెం నీ కోపం రావచ్చు, అయినా విను. అక్కడే ఉంది పక్కన ముక్క, చదవమ్మ. ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాధానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని. అది ఇది చెప్తే కోపం వచ్చేస్తుంది ఒక్కొక్కడికి. నేనేం చెప్తే వచ్చేది బైబిల్లో ఉంది చెప్తున్నాను నేను. క్రీస్తుని సంపాదించుకోవాలంటే సమస్తమును నష్టపరుచుకొనవలెను. అది మాత్రం చెయ్యు. నాకు అన్ని లాభం వచ్చేస్తుంది, ఎట్రమ్మంటావయ్యా? చాలా జాగ్రత్తగా వినండి. క్రీస్తుని సంపాదించుకోవాలంటే కొన్ని నష్టపరుచుకోవాలి, తప్పదు. స్తోత్రం చెప్పండి. కొన్ని నష్టపరుచుకోకుండా ప్రార్థనకి ఆటంకాగా ఉన్నాయి, ప్రార్థనకు అడ్డొచ్చేసినవి కూడా నువ్వన్నీ వాడేసుకుంటున్నావు, అన్నీ ఉపయోగించేసుకుంటున్నావు. నీలాంటి బుద్ధి లేనిది బుద్ధి కలిగినోడు, బుద్ధి లేనోడు ఎవ్వడూ లేడు ఈ లోకంలో. భక్తి విషయంలో కావచ్చు, ప్రార్థన విషయంలో కావచ్చు, అసలుకి వైరాగ్యాలు, ప్రతిష్టతల విషయంలో ఏదన్నా లాభం వచ్చి నీ మీద పడిపోతే, ఇప్పుడు భక్తా లాభమా, భక్తా వైరాగ్యమా, లాభమా భక్త, వైరాగ్యమా భక్త, ఏంటిది? నీకు లాభం కావాలా, వైరాగ్యంగా ఉండాలా? లాభం కావాలా, నీతిగా ఉండాలా? లాభం కావాలా, పరిశుద్ధంగా ఉండాలా? లాభం కావాలా, దేవుడు కావాలా? లాభం కావాలా, మందిరం కావాలా? లాభం కావాలా, వాక్యం కావాలంటే వాక్యమే కావాలి, వైరాగ్యమే కావాలి, భక్తే కావాలి, విశిష్టతే కావాలి, శ్రేష్టమైన కృపే కావాలని లాభాన్ని నష్టపరుచుకుంటాం నేర్చుకోవాలి. ఈ లాభాన్ని ఇచ్చేవాడు ఎవడు? యాకోబు మామయ్య. అది చెప్తే గుండె పోటు వచ్చేసేది నాకు. అది చెబితే ఈ లాభాన్ని ఇచ్చేది ఎవరు? సాతాను గడి మీకు తెలియకుండా కొన్ని టెక్కులు ఇచ్చేస్తా ఉంటాడు. చర్చికి వచ్చే ముందు 10,000 రూపాయలు పని ఎత్తే ఇంకేముంది ప్రభా నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం ఆత్రం అని మందిరం మానేసి 10,000 సంపాదించుకున్నావు అనుకో, 20,000 జబ్బు వచ్చి మాటలే పడిపోయి అంతేని అమ్మ అంటే. అందుకే చదువుతున్నా, ఎన్నిసార్లు చెప్పాను ఈ మాట, మళ్ళీ ప్రభు చెప్పిస్తున్నాడు. అయ్యా నేను చెప్పిన ఏ సుప్నాతో లేనరా, నన్ను కోపంగా చూస్తారు. నువ్వు చెప్పన్నాడు దేవుడు, ఇది ఉన్నదిరా, నువ్వు చెప్పాల్సిందే. అయ్యా బుద్ధి కలిగిన వాడిని నోటికి తాళం వేసుకొని వచ్చి ఆయన ఏం అనలేక, మీ వైపు చూడలేక, ఆయన అనలేక మీ వైపు చూడలేక కళ్ళు మూసుకొని చెబుతున్నాను, అడ్జస్ట్ అయిపోండి. సమస్తము నష్టపరుచుకున్నాడంట పౌలయ్య అయితే. మరి నువ్వు లాభం 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 లాభం, వేటిల్లో లాభం? దేవుడు లాభం అంటే ఎటువైపు వెళ్తుంది నీ చెయ్యి?
వైరాగ్యము లాభం అంటే ఎటువైపు వెళ్తుంది నీ హస్తం? నీతి లాభం అంటే ఎటువైపు వెళ్తుంది? పరిశుద్ధత లాభం అంటే ఎటువైపు వెళ్తుంది? మందిరమా లాభమా అంటే ఎటువైపు వెళ్తుంది? ఆలోచించి. క్రీస్తుని సంపాదించుకోవడం మామూలు సబ్జెక్టు కాదండి. క్రీస్తుని సంపాదించుకోవడం మామూలు ప్రోగ్రాం కాదండి. ఆయన్ని సంపాదించుకోవాలంటేనండి లాభాన్ని నష్టపరుచుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఉపయోగకరమైనవి నాకొద్దు అనుకునేటట్లుగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ భక్తికి మెచ్చి, నీ యుక్తికి మెచ్చి, నీ టాలెంట్కి మెచ్చి రేపో మాపో 10,000 వదిలేసుకున్నానని 100 మందికి చెప్పకుండా, పోళ్ళు చేయకుండా, ఎచ్చులు పోకుండా, టెక్కులు పోకుండా ఉన్నామనుకో, అణిగి మణిగి ఉన్నామనుకో, 10,000 రూపాయలు పోగొట్టేసుకుని మందిరంకి వచ్చేసామనుకో, అప్పుడు నా దేవుడు చూసి కురిపిస్తాడు వజ్రాల హార మూటలు. దేవునికి స్తోత్రం. కురిపించేస్తాడు. అక్కడ దాకా మనం ఎక్కడ నిలబడుతున్నాం? అందిన కాడికి లటుక్కును పట్టుకోవటమే. ఇది దేవుడే ఇచ్చాడంటున్నామా? నా ఒళ్ళు మండిపోతూ ఒక్కొక్కళ్ళని. ఎందుకు మందిరికి రాలేదంటే, నాయా వారం రోజులు పని లేదు స్వామి, ఆ రోజు 10,000 రూపాయలు, వారం రోజులు పని వచ్చేసిందంటే దశంభాగం హల్లెలూయా 1,000 రూపాయలు తీసేయచ్చు. అందుకేనయ్యా దశంభాగం కోసమే మారానయ్య గారు. ఇచ్చావా? ఇవ్వలా? ఎందుకు ఆ దొంగేడుపులు? ఎందుకు? నాకు ఆ వ్యక్తి ఉంది నిజం. ఏమకంటే వారం రోజులు రాలేదంట, ఆదివారమే వచ్చేసిందంట, దశంభాగం కోసం ఆ రోజు పని చేసేసిందంట. నాకు చెబుతూ చెప్పావు కానమ్మా, ఎవడికి చెప్పొద్దు ఈ మాటలు నేనే వినాలి. నష్టపరుచుకో, వదిలే అని దైవజుడు చెబితే దశంభాగం కోసం పని చేసావా? ఇది నిజమా? మేము నమ్మాలా? ప్రభుని సంపాదించుకోవద్దా? ప్రభు కంటే 10,000 ఎక్కువ అని అంటే ఏం చెబుతావు? ప్రభు కంటే ఆ పని ఎక్కువ అంటే ఏం చెప్తావు? ప్రభు కంటే వాళ్ళే ఎక్కువ అంటే ఏం చెప్తావు? ప్రభు ఎక్కడా, అది ఎక్కడా? నాకు అర్థం కావట్లేదు. అందుకే ప్రభువుని సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా లాభము, ఎక్కడెక్కడ లాభాలు జరుగుతున్నాయో, మందిరానికి ఆటంకపరిచే లాభాలు, దేవుని వద్దకు వచ్చేటప్పుడు ఆటంకపరిచే లాభాలు, భక్తిలో అడ్డొచ్చే లాభాలు, ఏ లాభాలు దొరుకుతున్నాయో వాటన్నిటిని నష్టపరుచుకొని మనము ప్రభుని సంపాదించుకొందుముగాక. హల్లెలూయా. మొదటిదిగా వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి. రెండవదిగా ప్రభుని సంపాదించుకోవాలి. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు ఆగకుండా స్పష్టంగా చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి చేతులెత్తి. బండ మీద ఇల్లు కట్టబడింది, ఇసుక మీద ఇల్లు కట్టమంది. నువ్వు ఇసుక మీద ఇల్లు కట్టవురా అంటే అది మూర్ఖత్వం. ఇసుక మీద కూడా ఇల్లు కట్టుకోవచ్చని బైబిల్ నిరూపిస్తుంది. ఇసుక మీద ఇల్లు కట్టుకోవచ్చా లేదా? బ్రహ్మాండంగా, అద్భుతంగా. బండ మీద వాడి కంటే కొన్ని రాళ్ళు ఎక్కువ వేసుకొని కొంచెం ఎక్కువగా రేంజ్లో కట్టుకోవచ్చు. ఇసుక మీద కూడా ఇల్లు నిలుస్తుంది అని వాక్యమే చెప్పింది. ఇసుక మీదోడు కూడా బ్రహ్మాండంగా కట్టేస్తాడు అని వాక్యమే చెప్పింది. పెద్ద మనమే ఫోజు కొట్టే అక్కర్లేదు. బండ మీద కట్టబడిన వాడి ఇల్లు కట్టబడుతుంది, ఇసుక మీద కట్టబడిన వాడి ఇల్లు కట్టబడుతుంది. కానీ 2 కొంపల మీదకు వాన వచ్చేస్తుందంట, 2 కొంపల మీదకు తుఫాను వచ్చేస్తుందంట, 2 కొంపల మీదకు వరద వచ్చేస్తుందంట. కానీ నిలబడేది ఏంటి చివరికి? ఏమండి, ఇసుక మీద కట్టేవాడు కష్టపడ్డా లేదా? ప్రయాసపడ్డా లేదా? చెమటోర్చాడా లేదా? ఇప్పుడు ఆ కష్టం ఏమైపోయింది? నేను అంటాను, వ్యర్థం 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 అని. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వ్యర్థమైపోయాడు, ఇంకొకడు కష్టాన్నే వ్యర్థం చేసుకున్నాడు. ఈరోజు నీ కష్టం వ్యర్థం అవ్వకూడదంటే నేను బలమైన సూత్రాలు చెప్తా విను. అయ్యగారు నా కష్టం వ్యర్థం అవ్వకూడదు. అయ్యగారు, అయ్యో నేను చాలా కష్టపడుతున్నాను అయ్యగారు, నా చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయిందని అప్పటి నుంచి మొదలు పెడితే ఈమెకి ఎప్పుడో ఎండు చేసిద్ది. ఆమె కష్టాలు చెప్పడానికి
ఆమె 13, 12 ఏళ్ళు పెళ్ళి, అక్కడి నుంచి చెప్పుకోతుంది ఒక్కొక్కరు నాకు. అమ్మో దేవునికి స్తోత్రం. వినేవాడు ఎట్టుండాలి? వినేవాడు కష్టం కదా. ఆమె కష్టాలేమో కానీ వినేవాడికి భయంకరమైన కష్టాలు పెరిగిపోతాయి ఆమె చెప్తుంటే. నా కష్టాలు ఏనండి అని ఒక ఆమె కూర్చోబెట్టి, పెళ్ళి ఎప్పుడయింది, ఏ డేటున, ఏ రాశిలో, ఏ నక్షత్రంలో అయిందో కూడా చెప్పింది నాకు. ఆమె ఏ రాశి కూడా అప్పటి నుంచి వస్తే తెమల్ల 5-6 గంటలైనా అట్టగా నేను, నా బుద్ధి ఏంటి అట్టగా ఎండిపోతానుగా, చెప్పిందా ఏం అనలేనుగా, మోగజీవిని కదా, సింహాన్ని కాదు కదా, మనుషుల దగ్గర, ప్రజల దగ్గర, దేవుని బిడ్డల దగ్గర ఇక్కడ మాత్రమే కదా, ఆడికి వచ్చిందాక నోరు తెరవను ఏదో చెప్తా ఉంటారు. ఇక నష్టపరుచుకున్నాడు. ఇసుక మీద కూడా ఇల్లు బ్రహ్మాండంగా కట్టాడు. బండ మీద కట్టిన వాడి కంటే ఇసుక మీద కట్టిన వాడు ఇల్లు బ్రహ్మాండంగా ఉంది. రిబ్బన్ కట్టింగ్ కూడా చేసేసాడు. కానీ గాలి వచ్చింది, వరద వచ్చింది, తుఫాను వచ్చింది, కోల్పోయింది. అప్పక కష్టం అంతా వ్యర్థం అయిపోయింది. అయ్యా, ఈ లోకంలో సంపాదించే సంపాదన వ్యర్థమైపోద్దని ఇంకొకటి, కష్టం వ్యర్థమైపోద్దంట. ఇసుక మీద కట్టుకునేవాడు కష్టం చెప్తున్నాను నేను. బండ మీద కట్టుకునబడేటువంటి ఆ గుడారాలు ఎన్నటికీ కష్టం అనిపించదు. దేవునికి స్తోత్రం. ఆ కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. ఈ రోజున చాలా మంది కష్టం ఏంటి, నీళ్ళలో పోసినట్లే నీళ్ళలాగా పారిపోతుంది. చాలా మంది కష్టం బూడిదైపోతుంది. చాలా మంది కష్టం అడియాసలైపోతుంది. నీ కష్టం వ్యర్థం అవ్వకూడదంటే నువ్వు ఎన్ని తిప్పలన్నా పడు. అమ్మా, నీ దండం పెట్టి చెప్తున్నా, తిప్పలు పడమ్మా, కష్టమే పడమ్మా, తిప్పలు పడిపో, ప్రార్థన చేసేయి. కొంచెం లేట్ అయినా బండ మీదే కట్టుకొని గుడారాన్ని, లేట్ అయింది అని బాధపడొద్దు. ఎందుకంటే గాలి, వాన, తుఫాను త్వరలో రాబోతున్నాయి. మనం నిలబడాలి, మనం నుంచోవాలి. మన కష్టం ఇదని దేవుడికి చూపించాలి. మన కష్టం వ్యర్థం అవ్వకూడదు. మన కష్టం నీళ్ళ పాలవ్వకూడదు. మన కష్టం తుఫాను పాలవ్వకూడదు. మన కష్టం గాలి పాలవ్వకూడదు. అయ్యగారు చర్చికి రానోడు ఇల్లు కట్టేసుకున్నాడు. ఇల్లు కట్టేసుకున్నారు. అయ్యగారు వాడికి దానం దొరికిపోయింది. అయ్యగారు చర్చికి రానోళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు. అయ్యగారు చర్చికి వచ్చినాడు, నేను ఒక ఇటుక రాయి కూడా పేర్చలేదు. అయ్యగారు తెప్పలు పడి కట్టుకోవమ్మా, మనం బండ మీద కట్టుకున్నాం, కొంచెం లేట్ అయితే ఏం బ్రహ్మాండమే లేదమ్మా, ఇసుక మీద కట్టుకుని అమ్మ బ్రహ్మాండం. ఎంత బాగా ఇసుక మీద ఎన్ని మెటీరియల్ తెచ్చాడో, రాజస్థాన్ నుంచి, బొంబాయి నుంచి, దుబాయ్ నుంచి మంచి మంచి దర్వాజాలు, మంచి మంచి మెటీరియల్ తెచ్చి ఇసుక మీద ఇల్లు కడితే వానొచ్చి, తుఫాను వచ్చి, రిబ్బన్ కటింగ్ రోజే సాయంత్రం, పొద్దున్న రిబ్బన్ కటింగ్ అయింది, సాయంత్రం వాన వరద వచ్చింది, దెబ్బెంబడి కూలిపోయింది. ఉన్న పొలంగా మొత్తం బిల్డింగ్ కుప్ప కూలిపోయింది. ఏంది రాని ప్రయాస, నీ కష్టం వ్యర్థం అయిపోలేదా? వ్యర్థమైపోయింది. అయ్యా, ఇసుక మీద కట్టుకుంటే వ్యర్థమైపోద్దని తెలుసుకుందామా? త్వరగా అయిపోవాలా, త్వరగా కట్టించుకోవాలి, త్వరగా అందమైన భవంతులు కట్టిపోవాలా. ఇసుక మీద కట్టొద్దు. ఇసుక మీద కట్టే ఇల్లు ఏంటో చెప్పనా? అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు, మహదైశ్వర్యముల కొరకు, ఆశీర్వాదాల కొరకు పరిగెత్తే వాళ్ళు ఇసుక మీద ఇల్లులు కట్టుకున్నారు. కానీ బండ మీద కట్టబడి ఇల్లు వారు ఉపదేశానికి ఒమ్ము చూపిస్తూ ఉంటారు. ఉపదేశమునికి అప్పగించుకుంటూ ఉంటారు. దేవునికి మట్టి ముద్దగా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక శిలను చెక్కేవాడికి ఒక శిలగా వాడి చేతులకు వెళ్ళిపోతారు. ఉపదేశానికి, వాక్యానికి అప్పగించుకుంటారు వాళ్ళు. ఇసుక మీద కట్టబడే వాళ్ళు స్వస్థతలు, అద్భుతాలు, మహదైశ్వర్యాలు, ఆశీర్వాదాలు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ఆశీర్వాదాలు పొందుతారు, కాదంట్లా. కానీ అది కూలిపోతే నిలబడదు. కానీ ఉపదేశం మీద తెప్పలు పడతావో, కుప్పలు పడతావో, బాదుకుంటావో, అయ్యా ఈ వాక్యం చెయ్యాలి, అయ్యా ఈ ప్రవచనం నెరవేరాలి, అయ్యా నేను ఇలా ఉండాలని తెప్పలు పడి, పొప్పలు పడి నువ్వు గనక బండ మీద ఇల్లు కట్టేవంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, కట్టుకొని ఇసుక మీద కట్టుకునేవాడిని కట్టుకొని ఆశీర్వాదాల చేత నింపబడి ఇసుక మీద వాడున్నాడు. జ్ఞాపకం చేసుకో. వాడిని చూసి నువ్వు బాధపడద్దు. మనం ఉపదేశం మీద కట్టబడుతున్న వాళ్ళం కొంచెం లేట్ అయ్యిద్ది ఇది. కానీ నేను చెప్తున్నా, నీ కష్టం వ్యర్థం అవ్వదు. నీ కష్టం ఏ పాటలో కూడా తృణీకరించబడదు. ఖచ్చితంగా నీ కష్టం నీలపాలవదు. ఎందుకంటే ఉపదేశం మీద కట్టుకుంటున్నావు కాబట్టి, బండ మీద కట్టుకుంటున్నావు కాబట్టి. ఆశీర్వాదాలు కొరకు కాదయ్యా, నేను ఉపదేశం కొరకే నిలబడ్డానయ్యా, నేను సమర్పణ కొరకే నిలబడ్డానయ్యా. నాకు ఆశీర్వాదాలు వచ్చినా రాకపోయినా నాకు పర్లేదు. నేను ముందల మహిమగా తయారవ్వాలి. మచ్చ, డాగు, మలితం, ముడత లేకుండా తయారవ్వాలన్న మైండ్ సెట్ ఉందో చూసావా? వాళ్ళు బండ మీద కట్టబడుతున్నవారు, వారు గట్టి పిండాల వాళ్ళు. వారు వానొచ్చిన, వరదొచ్చిన, తుఫాను వచ్చిన తొలగిపోరు. అద్భుతాల మీద, స్వస్థతల మీద, సూచికార్యాల మీద, మహదైశ్వర్యముల మీద, ఆశీర్వాదాల మీద కట్టబడేవాడు రేపో మాపో కూలిపోతాడు. చూస్తా ఉండడు.
చూస్తా ఉండు నువ్వు. వాడు కట్టబడతాడు, వీడు కట్టబడ అనండి. వీడు కట్టబడతాడు, వాడు కట్టబడతాడు అనండి. మళ్ళీ అనండి, అందరూ అనండి. ఎవడు కూలిపోతాడు? ఆడు కూలిపోతాడు. ఇసుక మీద కట్టుకున్నాడు కూలిపోతాడు. స్వస్థత స్వస్థత అన్నాడు కూలిపోతాడు. అద్భుతం అద్భుతం అన్నాడు కూలిపోతాడు. ఓ ఆశీర్వాదం ఆశీర్వాదం అన్నాడు కూలిపోతాడు. ఆశీర్వాదం కొరకే స్తోత్రాలు చెప్పేవాడు కూలిపోతాడు. ఆశీర్వాదాల కొరకే చప్పట్లు కొట్టేవాడు కూలిపోతాడు. ఉపదేశం కొరకు అలర చాచేవాడు కోలడు. ఉపదేశంలో నాటబడేవాడు కోలలు. ఉపదేశం కొరకు ప్రాణం ఇచ్చేవాడు కోలడు. ఉపదేశం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కోలరు. ఉపదేశం కొరకు కన్నీరు కార్చేవాళ్ళు కోలరు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నీ కష్టం వ్యర్థం అవ్వకూడదంటే, అమ్మా నా మాటినమ్మా, తల్లి కదా, బుజ్జి కదా, కన్న కదా, నీ కష్టం వ్యర్థం అవ్వద్దంటే నేను చెప్తున్నానమ్మా, బండ మీద నీళ్లు కట్టుకో, ఉపదేశం మీద నీళ్లు కట్టుకో, వాక్యం మీద నీళ్లు కట్టుకో. స్వస్థతలు అద్భుతాల కోసం పరిగెత్తేవాడుకు తొందరగా కట్టబడిద్ది కాదన్ను, కానీ వాక్యం కొరకు ఇలా బ్రతికేవాడికి అన్ని కష్టాలు, కానీ నెంబర్ 1గా నిలబడతాం. అర్థమైందా? ఇదేమి చేయకుండా పొద్దుగూకులు స్వస్థత సభలకు మారిపోతారు, స్వస్థత కూడికలకు మారిపోతారు. ఇక్కడ అయ్యగారు ఆశీర్వాదం అంటే చాలు ఎప్పుడు కొట్టంది గట్టి గట్టి కొట్టేసి చేతులను పుట్టేటట్టు కొట్టేస్తారు. అట్టంటోళ్ళమ్మా కట్టబడతారు కాదంట్లా. వాళ్ళ కోరుకునే ఆశీర్వాదం వస్తుంది, తినగలిగిన తిండి వస్తుంది, అడిగిన స్వస్థత అన్నీ వస్తాయి. కానీ 2 ఇళ్ళ మీదకి రాబోతున్న ప్రమాదం వాళ్ళకి తెలియదు. ఆ ఇల్లు కూలిపోద్దన్న విషయం వాళ్ళకి తెలియదు. స్వస్థతల మీద, అద్భుతాల మీద, ఆశ్చర్య కార్యాల మీద, సూచిక క్రియల మీద కట్టబడే ప్రతి కొంప రేపటి రోజున నేలపాలైపోద్ది. రాసి పెట్టుకోండి హృదయంలో. వాక్యం మీద నిలబడి వాక్యము సర్వసమృద్ధిగా నీలో కుమ్మరించబడటం నేర్చుకో. వాక్యము కుమ్మరించేసేయాలి అసలు నీ మీద. నిలువెత్తు వాక్యం నీ మీద కుమ్మరింపబడి నువ్వు మహిమగా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి. ఆ బండ మీద కట్టబడి ఇల్లు మాత్రమే, వాక్యం మీద కట్టుకుని ఇల్లు మాత్రమే ఖచ్చితంగా రేపటి రోజు నిలబడుతుంది. నీ కష్టం వ్యర్థం అవ్వకూడదని నీ ముఖం చూసి మాట చెప్పా, చేస్తే చేయి లేకపోతే లేదు. 2 సమూయేలు 3:1. 2 సమూయేలు 3:1. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ఎందుకు రాని పోరాటం? నా వైపు చూడండి. ఎట్లుండాలి పోరాటం? ఆత్మీయ పోరాటం అది చెయ్యాలి. ఈ సౌలు అడవుల్లో పరిగెడుతున్నాడంట, కొండల చుట్టూ తిరుగుతున్నాడంట, బండల చుట్టూ తిరుగుతున్నాడంట. దావీదుని వేసేయడానికి, దావీదుని చంపేయడానికి 21 బల్లపోట్లు పొడి చేయడానికి సిద్ధమైపోయి ఈట్లు ఇసిరేసాడంట. అయినా వర్కౌట్ అవ్వలా. పోరాటం 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 పోరాటం, నిలువెత్తు పోరాటమే. చివరికి ఏమైందమ్మా? సౌలు నీరసిల్లెను, దావీదు ప్రబలను. అదేంటయ్యా నీ పోరాటం ఎందుకురా? సౌలు పోరాటం వ్యర్థమైందా, ప్రయోజనకరంగా మారిందా? మరి అది వ్యర్థమైన పోరాటాలు చెయ్యొద్దని నేను మీకు చెప్తున్నా. చేస్తే గురి వద్దకు పరిగెత్తే పోరాటాలు చెయ్యి, ఆత్మీయమైన పోరాటాలు చెయ్యి. వ్యర్థమైన పోరాటాలు చెయ్యి మాక. నీరసిల్లిపోతావు. చివరికి కుటుంబమే నాశనం అయిపోయింది. సౌలు కుటుంబమే సచ్చూరుకుంది. అనవసరంగా దైవజనుల మీద పోరాటాలు చేయడం, ఉపదేశకుల మీద పోరాటాలు చేయడం, అభిషేకించబడిన వాళ్ళతో పెట్టుకోవడం వద్దొద్దొద్దో. నీ పోరాటాలు ఇటు కాదో, నీ పోరాటాలు ఆత్మీయ పోరాటాలుగా మారిపోవాలి. అయ్యా పోరాడుతున్నావయ్యా, ప్రయాసపడ్డావయ్యా, కానీ ఏమీ లేదు, సిప్పే మిగిలింది. అదే మిగిలిందిగా. అనవసరమైన పోరాటాలు చేస్తే, నీకెందుకు పనికిరాని పోరాటాలు చేస్తే, ఎందుకు పనికిరాని పోరాటంలో నీ కష్టం, నీ బలం, నీ ధనం పెట్టేస్తే మరి చెప్ప మిగలక ఏం మిగిలిద్ది చెప్పు? తెగ పోరాడేస్తున్నాడు. ఏదో పెద్ద గొప్ప కోసం పోరాడేస్తున్నాడు. సౌలు బెడ్లో ఒక్కడో మిగల్లా. చివరికి మొత్తం చచ్చిపోయారు. అక్కడ నెంబర్ 1గా స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. సౌలు కుటుంబీకులకి, దావీదు కుటుంబీకులకి చాలా కాలం యుద్ధం జరిగింది, కానీ సౌలు కుటుంబీకులు నీరసిల్లిపోయారు, దావీదు కుటుంబీకులు ప్రబలిపోయారు, అంతకంతకు దీవించబడ్డారు. దేవా స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దావీదు పోరాడాడు అనండి గట్టికొకసారి. ఏం సాధించావు అబ్బాయి? ఏం సాధించావు అంటే ఏం చెబుతాడు దావీదు? సియోను కొండను సాధించానంటాడు. ఏం సాధించావు అబ్బాయి అంటే దేవుని
మందిరం కట్టడానికి ఒక కుప్పలు తెప్పల బంగారం కొనేసాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ధనం సంపాదించేసి ఆయన మందిరం కట్టడానికే. ఇక నా కొడుకు మొదలు పెడతాడు మందిరం. స్తోత్రం చెప్పండి. అంతా సమకూర్చేశాడండి దావీదు పోరాడాడంటే ఒక లెక్క ఉంది. నువ్వు ఎందుకు పోరాడుతున్నావు? ఎందుకు పోరాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు పోరాడితే సియోను కొండ కొరకేనా? నువ్వు పోరాడితే దేవుని మందిరం కొరకేనా? ప్రయోజనం ఏమైనా వస్తుందా? వ్యర్థమైన పోరాటాలు ఎందుకమ్మా అంటున్నా. అది సొలొమోను రాజు వ్యర్థం 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 అన్నాడు కదా, నీ సంపాదన వ్యర్థం అయిపోద్ది అన్నాడు కదా. రెండోది నీ కష్టం వ్యర్థమైపోద్ది అన్నాడు కదా. మూడోది నీ పోరాటం వ్యర్థమైపోద్ది అంటున్నాడు కదా. అర్థమైందా? మొదటిగా నీ సంపాదన వ్యర్థం అంటాడు. రెండవదిగా ఇసుక మీద బండ మీద కష్టమే కదా, అది నీ కష్టం వ్యర్థమైపోద్దమ్మా, ఇసుక మీద కట్టుకోవద్దు అన్నాడు. మూడవదిగా చెప్తున్నాడు నీ పోరాటం వ్యర్థమైపోద్దమ్మా, అనవసరమైన పోరాటాలు చేస్తున్నావు, అనవసరమైన మిడ్ నైట్లో ఉంటున్నావమ్మా. ఎందుకమ్మా పోరాటం? ఆత్మీయంగా పోరాడమ్మా, మందిరం కొరకు పోరాడమ్మా, సియోను కొండ ప్రతిష్ఠించబడిన కొండ కొరకు పోరాడు నాయనా. దావీదా, నువ్వు పోరాడి ఏం సాధించావయ్యా? నువ్వు పోరాడి ఏం సంపాదించావయ్యా అంటే అంటాడు, నేను ప్రభు కొరకు సియోను కొండను సంపాదించాను, ఆయన మందిరం కట్టబడటానికి ఫుల్గా అన్ని మెటీరియల్ సంపాదించేశాను, డబ్బు సంపాదించేశాను, వెండి సంపాదించేశాను, బంగారం సంపాదించేశాను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను చెప్తా, నీ పోరాటం లోకం కొరకైతే, నీ పోరాటం నీ కొరకైతే, నీ పోరాటం నీ కుటుంబం కొరకైతే, ఖచ్చితంగా నీ పోరాటం రేపటి రోజున వ్యర్థమైపోతుంది. దావీదులాగా చెప్పు చూడు, నీ పోరాటం సియోను కొండకైనా, నీ పోరాటం మందిర ప్రతిష్టతకైనా, నీ పోరాటం నీ సమర్పణ బాగోగులు కొరకైనా, ఈ పోరాటమే విజయాన్ని తెచ్చిపెడుతుంది. స్తోత్రం చెప్పండి. వ్యర్థమైనవేవో అనవసరమైనవేవో చెప్తున్నాను ఈ ఉదయం పూట, అర్థం చేసుకోండి. వ్యర్థమైన వాటి కొరకు పోరాడొద్దు. వ్యర్థమైన వాటిని ఎక్కువ మోతాదులో సంపాదించడానికి దేవుణ్ణి పక్కన పెట్టొద్దు. ఇసుక మీద కట్టేసుకొని బలబలా అని నీ కష్టం వ్యర్థం చేసుకోవద్దమ్మా. లేట్ అయితే అయ్యింది, బాధలు వస్తే వచ్చి నీ బండ మీదే కట్టుకో, నెంబర్ 1గా నిలబడతావని ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు మూడో విషయంకి వచ్చేటప్పటికి, అమ్మా పోరాడుతున్నావు కానీ వ్యర్థమైన పోరాటం రా తల్లి, అది ఎవడికి పనికిరాని పోరాటం రా, నువ్వు ఏడుస్తావురా రేపటి రోజున పోరాటం పోరాడి. వద్దు నాన్న, నా మాటిను అని దేవుడు గోరుముద్దలు పెడుతూ మాట్లాడుతున్నా కూడా మీరు వినకపోతే నేనేమి చేయలేను. దావీదులాగా పోరాడితే పోరాడు. సౌలు పోరాటాలు మాని, వ్యర్థమైన పోరాటాలు కదా. దైవజనుడి మీద పోరాడటం, ఉపదేశాల కొరకు ఎందుకమ్మా వ్యతిరేకంగా పోరాటాలు పెట్టుకోవటం, వ్యతిరేకమైన పోరాటాల్లో నిమగ్నమైపోవటం, తప్పులను వెతకటంలో నిమగ్నమైపోవటం, వివిధమైన వాటిల్లో లోకానుసారంగా పోరాడటంలో నిమగ్నమైపోతే అవన్నీ వ్యర్థమైపోతాయి. దావీదు వంటి పోరాటం మన సంఘము చేయుదునుగాక. దావీదు వంటి పోరాటములు మన సంఘం ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలామంది అంటారు, అడిగినవన్నీ పొందుకొని వేడుకొనుచున్నాము తండ్రి అంటాడు. ఎందుకు పొందుకున్నావరా? నమ్ముతున్నాం బ్రదర్, బైబిల్లో ఉంది కదా, మీరే చెప్పారు కదా ఒకరోజు వాక్యం, మళ్ళీ అన్నీ ఎరికిస్తారు దీనికి. అడిగినవన్నీ పొందుకున్నాము స్వామి అని లేకండి అని మీరేగా చెప్పింది. ఎంతకోటి పొందుకున్నాడా? పొందుకోలే. నమ్మకం, ఉత్తుకంతే నమ్మకం. నమ్మకం ఉంచమన్నాడుగా బైబిల్లో దేవుడు, అదే నమ్మకం. మరి పొందుకున్నావరా? ఎప్పటికీ పొందుకున్నాడు. ఎందుకోటి పోరాటం? మరి పొందుకొని వాటి కొరకు ఎందుకమ్మా పోరాటం? పోరాడి ఏం సంపాదించావు? దేవుని కొరకు ఒక రాజ్యాన్ని సంపాదించావా? దేవుని కొరకు నువ్వు ఒక రాజ్యంగా మారిపోయావా? నీ పోరాటం ఏం సంపాదిస్తుంది? వ్యర్థమైన దాన్ని సంపాదిస్తుందా? ప్రయోజనమైన దాన్ని సంపాదిస్తుందా? మేము అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము స్వామి ఆమేన్ అంటే అయిపోయిందా? పొందుకున్నావా? ఎన్నటికీ పొందుకోవు, నమ్మకమే. మరి ఎప్పుడు పొందుకుంటావు? ఎప్పుడు చేతిలోకి వస్తాయి? బ్రదర్ జీవితం బాగుపడిందా? బాగుపడింది. ఏదయ్యా మరి కనపట్లేదంటే నమ్మకం బ్రదర్. ఓకే, కొన్ని సంవత్సరాల నమ్మకం ఉంది, ఏది? పొందుకోవాలి కదా. నీ పోరాటాలు పొందుకునే పోరాటాలుగా మారునుగాక. నీ పోరాటాలు నువ్వు అడిగింది సంపాదించుకునేటట్లుగా మారిపోవునుగాక. వ్యర్థమైన పోరాటాలు మానేయ్. ఆలోచన చెయ్యి. తెలివితేటలు ఉపయోగించారు ఎవడో?
30 వెండి నాణేల కోసం, 30 రూపాయల కోసం, ఒక్క ముక్కలో చెప్పి మన భాషలో 30 రూపాయల కోసం ఇస్కరియోతు యోధా పోరాడాడు. అక్కడికి అయిపోతూ అన్నాతో, అటేమో బరబ్బాతో ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ కాల్ వస్తున్నాడు, మందిరానికి వస్తున్నాడు, తెల్లబట్టలు వేసుకున్నాడు. వీడికి 2 ఫోన్లు, ఒకటి కూడా కాదు. ఒక ఫోన్ ఏమో జయరాజు గారిది, ఇంకో ఫోన్ ఏమో బరబ్బా గారిది. హలో బరబ్బా, ఈరోజు ఈ వాక్యం చెప్పారా? అది ఓకే ఆడంటాడు, ఆడట్టే చెప్తాడు, అక్కడ నటించావు, మళ్ళీ రా, ఓకే ఈ ఫోన్ కట్ చేస్తావు, ఈ ఫోన్ మళ్ళీ దాసేస్తావు, సీక్రెట్ మళ్ళీ దీంట్లో పెడతావు. కానీ ఈ ఫోన్ కనపడదు, బరబ్బా ఫోను ఇదే కనపడుతుంది. అమ్మో ఎంత భక్తి చేసేస్తున్నా అనుకోవాలిగా మరి నేను. 2 ఫోన్లు మెయింటైన్ చేసే భక్తులు ఇప్పుడే నశించునుగాక. మెయింటైన్ చేస్తున్నారా? చేస్తేనే ఆమెనంటారు మీరు, చేయకపోతే ఎందుకంటారు? నీ ఫోన్ అంటే నీ ఫోన్ కాదా, చాట్ ఫోన్లు కాదు నేను చెప్పింది. బరబ్బాతో కాంటాక్ట్లో ఉన్నారా? బరబ్బా గాడి హింటెలు తీసుకుంటున్నారా? బరబ్బా గాడితో ఇక్కడ వ్యవహారాలు ఇక్కడే, అరే బరబ్బా ఇప్పుడే ప్రేయర్ అయిపోయిందిరా, అయ్యగారు ఇది చెప్పారు ఏమంటావు? అడంతే చెబుతాడు, దిక్కుమల్లాడు మేము చేయబాకంటాడు. ఏమో చేయదేక మెట్లు దిగిందా, స్తోత్రం చెల్లెంతోమో. బరబ్బా ఫోను. ఏంటమ్మా ఇప్పుడుదా బాగానే ఉన్నావు, ఏంటి ఫోన్లు ఎవరు బరబ్బా చెప్తావా? చెప్పు. మా స్నేహితురాలండి మారు మనసు పొందాలని ఫోన్ మాట్లాడుతున్నా. ఏది స్పీకర్ అంజే? అయ్యో స్విచ్ ఆఫ్ చేసేసిందండి, స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ లేదేమో దాని ఫోన్లో. ఆడు బరబ్బా గడాడు. ఇటు బరబ్బాకుతో కనెక్షన్ ఉంది, ఇటు దేవుడితో కనెక్షన్ ఉంది. ఇటు వచ్చి ప్రార్థనా కూటంలో ఉంటున్నాడు, ఇటు వచ్చి గెచ్చమనే తోటలో ప్రార్థన చేసేస్తున్నాడు. యేసుప్రభు ప్రక్కన బిల్డప్లు ఇచ్చేస్తున్నాడు, మళ్ళీ బరబ్బాతో ఫోన్ మాట్లాడుతున్నాడు. బరబ్బా ఫలానా చోట్ల ఉన్నాడు యేసుప్రభు, గెచ్చమనే తోటకి ఇప్పుడే వచ్చాడు, మోకాలు వేసేసాడు, రెండు వచ్చేసింది. ఏంద్ర పనికి మాలాడా, ఏంటి భక్తే? ఇటు మందిరానికి వస్తా 2 ఫోన్లు మెయింటైన్ చేసే వాళ్ళకి చెప్తున్నాను నేను, అందరికీ కాదు ఈ మాట. ఇస్కరియోతు యోధాగాళ్ళలాగా పనికి మాల తెలుగులు ఉపయోగించావంటే ఎట్లా చచ్చిపోయాడు తెలుసా? 30 వెండి నాణేలు వరే వెళ్ళిపోయి ప్రధాన యాజకుల దగ్గర నాకు ఈ డబ్బు వద్దురంటే, తీసుకోపోరా బాబా. ఆ 30 వెండి నాణేలు నేలకేసి కొట్టి ఉరేసుకుంటేనంట, అమ్మ ఉరేసుకుంటే నాలుగు బయటికి రావాలా, పేగులు బయటికి రావాలా? ఆడికి పేగులు వచ్చేసినాడు బయటికి. తెలుసా విషయం మీకు? నాలుగు కాదు, పేగులు వచ్చేసినాడు బయటికి. అదేం సావో చూడండి, విడ్డోరం దిక్కులేని సాగు చచ్చాడు. అనవసరమైన తెలివితేటల వినియోగించొద్దు అనుకోవద్దని చెప్తున్నాను నేను. వ్యర్థమైపోతే అనవసరమైన తెలివితేటలు, నీకే నష్టం కలిగిద్ది. యేసుప్రభు పక్క నుండి మందిరానికి వస్తా, తెల్ల గుంపులు కలుస్తా, ఇంకో ఫోన్ మెయింటైన్ చేస్తా, బరబ్బాతో కలిసిపోయి, అన్నా ఖైపాలతో కలిసిపోయి, ప్రధాన యాజకులతో కలిసిపోయి, శాస్త్రులతో కలిసిపోయి, యేసుప్రభు డీలింగ్లని చేసుకుంటా, ఆయన ఇట్లా ఉన్నాడు, ఇట్లా చెప్పాడు, అట్లా చెప్పాడంటే ఆయన అంతే చెప్తాడు లేరా, నువ్వు వినకూడదు, ఇవన్నీ విన్నట్టు నటించాలి అని ఆడు చెప్తాడు. బరబ్బాగాడు నీకు నీకు బరబ్బాగాడు ఫ్రెండు, అన్నా ఖైపాలా నీకు ఫ్రెండ్లు, ఆ శాస్త్రుల్లా దేవుణ్ణి సిలువేసే వాళ్ళ నీకు ఫ్రెండ్లు. ఆలోచన చేయి. అవి అనవసరమైన తెలివితేటలు కదా, వ్యర్థమయ్యే తెలివితేటలు కదా, నీ బ్రతుకు ఉగ్గిపాలైపోయి తెలివితేటలు కాదా అని అంటున్నా. ఎవరిని మోసం చేయడానికి బరబ్బాగాడిని మెయింటైన్ చేస్తున్నావు నువ్వు? ఇప్పుడే చెప్పు, యేసు నామములో బరబ్బాగా నీ ఫోన్ బద్దలు చేయదుము, ఎందుకంటే మయ్యగారు మాట మేము ఇందుము. దేవునికి స్తోత్రం చెప్పండి. బరబ్బాగాడి ఫోన్లు ఇప్పుడే యేసు నామములో బద్దలైపోవును గాక, వాడి కాంటాక్ట్ తొలగిపోవును గాక, ఈ వ్యర్థమైన తెలివితేటలు సర్వనాశనమైపోవును గాక. సొలొమోను రాజా అంతా వ్యర్థమే పోయావు కదయ్యా. అనవసరమైన తెలివితేటలు కూడా, తెలివికి మించిన తెలివితేటలు కూడా వ్యర్థమేనని భక్తుడు చెప్తున్నాడు. మనకి ఇస్కరియోతు యూదా ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి బాగానే ఉండి చెత్త తెలివితేటలండి నువ్వు ఉపయోగిస్తూ ఉన్నావు. దైవజనుడికి తెలియకుండా, సంఘానికి తెలియకుండా, విశ్వాసులకు తెలియకుండా, ఒక మనిషికి కూడా తెలియకుండా, అబ్బా బరబ్బాగాడి ఫోన్ ఎంత మెయింటైన్ చేస్తున్నావమ్మా. మళ్ళీ చిన్నదే కీప్యాడ్, పెద్దది డౌట్ వచ్చేద్దగా, చిన్నది కీప్యాడ్ ఇంకా చిన్నదంట. అది నీకు మాత్రమే కనపడింది, ఆ నెంబర్ నీకు మాత్రమే తెలుసు, ఎవ్వడికి కనపడదు. అది చక్క పర్సులో పెట్టేసుకోవచ్చు, బైబిల్లో పెట్టేసుకోవచ్చు, బ్యాగ్లో పడేసుకుని రావచ్చు, సీక్రెట్ లాకర్లో పెట్టేచ్చు, అది ఎక్కడున్నా ఉంటుంది ఫోను. అటువంటి సీక్రెట్ ఫోన్లు మెయింటైన్ చేసేవాళ్ళు మందిరంలో ఇప్పుడే ఆ భక్తి నశించునుగాక. ఆ వ్యవహారాలు పోను. ఎందుకంటేనమ్మా ఉరేసుకుంటే 4 రాదంటే బయటికి పేగులు వచ్చేస్తాయి అంటే, అనవసరమైన సావులు చచ్చే కంటే నన్ను అడిగితే అడ్డమైన తెలివితేటలు, అనవసరమైన తెలివితేటలు ఎవడికి తెలియట్లేదు కదా, నన్ను ఎవడు పట్టుకోడు, పట్టుకున్నప్పుడు చూద్దామని చేసే ప్రతి నాటకాలన్నీ కూడా రేపటి రోజున
నీ చావుకి నీ పతనానికి కారణమవుతాయి. అది వ్యర్థము అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక చివరిగా హెబ్రీ పత్రిక 12, 16, 17 వచనాలు చదివి ముగించేద్దాం. హెబ్రీ పత్రిక 12, 16, 17 లేదా? ఒక పూట కూటి కొరకు చదివి సావరే. ఒక పూట కూటి అన్నం కొరకు కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి మా భ్రష్టు- లోయక్క తిప్పుతుందా? చెప్పు మా నెంబర్ చెప్పు. 208. పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధనలో 208వ పేజీ నెంబరు. దుర్మార్గులు అక్కడ తీసి అమ్మా తీసుకో. తెలియదా? ఒడిశా లాంగ్వేజ్ ఆమెకే తెలియాలి, మనకే తెలుసు. సచ్చు తెలుగే తీయటం రాదు మనకు. దేవునికి స్తోత్రం. తెలుగే గంటలు తిప్పుతారు. 208వ పేజీ. బుద్ధిగా శ్రద్ధగా తల్ల దించండి. ఇప్పుడేమో తల్ల ఎత్తుతారు కింగుల్లాగా. దించు తల, చదువు. ఒక ఒక్క పూట పూట కూటి- భోజనం కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన పనికిమాలోడు జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడు. ఏశావు వంటి భ్రష్టుడైనను ఆ వ్యభిచారి అయినను ఉండునేమో అనియు ఆ జాగ్రత్తగా చూచుకొనుడి. ఆ ఏశావు ఉమ్, ఆ తరువాత ఉమ్, ఆశీర్వాదము పొందగోరి ఆ. కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధగా వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. ఇదో నా వైపు చూడు. ఇప్పుడు కింగులాగా తలెత్తు. నీ ఏడుపు వ్యర్థం అవ్వకూడదంటే ఏం వ్యర్థం అవ్వకూడదంటే నీ ఏడుపు. జాస్త్వత్వాన్ని ఇప్పుడే మనం పొందుకొందుముగాక. మన జాస్త్వత్వం కోల్పోకముందే, దేవుడు మన నోటి దగ్గర నుంచి తీసేయక ముందే మనం పొందుకోవాలని. జాస్త్వత్వాన్ని పోగొట్టుకొని యేసుప్రభు అని ఉపవాసాలు ఉండేసి కన్నీళ్ళు కాసేస్తున్నాడు. వచ్చిందా జాస్త్వత్వం? రా. ఎందుకురా బాబా పనికి మళ్ళీ ఏడుపు? అంత అయిపోయిన తర్వాత జాస్త్వత్వం పోగొట్టుకుంటా. బుద్ధి గట్టి దీని జాస్త్వత్వాన్ని పోగొట్టుకున్నావు. నేను అన్నాను, ఏశావు ఏడుపు వ్యర్థమైందా ప్రయోజనమైందా? ఈరోజు నమ్మల్లారా, మీ కన్నీరు వ్యర్థం అవ్వకూడదని మంచి హృదయంతో నేను చెప్తున్నాను. చాలామంది ఏడుస్తున్నారు కదా, మీ ఏడుపులు వ్యర్థం అవ్వకూడదు. మీ ఏడుపులు ప్రయోజనకరంగా మారాలి. ఏశావు ఏడుపు వ్యర్థమైపోయింది. మన సంపాదన వ్యర్థం అవ్వకూడదు. రెండోది, మన కష్టము, నేను చెప్తాను మీరు వ్యర్థం అవ్వకూడదు అనండి. మన సంపాదన, మన కష్టం, మూడోది మన పోరాటం, నాలుగోది మన తెలివి, ఐదోది మన ఏడుపు. దేవునికి స్తోత్రం. ఈ 5 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యర్థం 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 అన్నాడు కదా, ఇవేమి వ్యర్థం చేసుకో. సంపాదన అంటే ఏంటి? వాస్తవ జీవం, దాన్ని సంపాదించుకోవాలి. కష్టం అంటే ఏంటి? బండ మీదే కట్టుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఉపదేశం మీదే మన పునాది కట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఇక మూడవదిగా మన పోరాటం దైవజనుడి మీద కాదు, అభిషేకించబడిన వాళ్ళ మీద కాదు. సియోను కొండ కొరకు మనం పోరాటం చేయాలి. ఉపదేశాల కొరకు మనం పోరాటాలు చేయాలి. దేవుని మందిరం కొరకు మనం పోరాటాలు చేయాలి. నేర్చుకో. ఇంకెన్నోది, 4వది వచ్చేటప్పటికి తెలివితేటలు. అర్థమైందా? తెలివితేటలు ఎలా ఉండాలంటే సంఘాన్ని లేపేటట్లుగా, దైవజనుడిని బలపరిచేటట్లుగా, సంఘ విశ్వాసుని బలపరిచేటట్లుగా తెలివితేటలు ఉండాలి. అదే తెలివితేటలు మించిపోయినాయి అనుకో, నువ్వు చచ్చిపోయేటట్లుగా తెలివితేటలు అయిపోకూడదు. నీ చావుకి నీ తెలివితేటలే కారణం కాకూడదు. నీ తెలివితేటలు వ్యర్థం అవ్వకూడదు. నీ తెలివి ఏదైనా ఉంటే అది సంఘములో పెట్టు, దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఉపదేశంలో పెట్టు, దేవునికి స్తోత్రం చెప్పండి. అది వాక్యం మీద పెట్టు, దేవునికి స్తోత్రం చెప్పండి. అడ్డమైన తెలివితేటలు ఉపయోగించి నువ్వు వ్యర్థమైపోవద్దని చెప్తున్నాను. ఇక చివరిగా, నీ కన్నీరు వ్యర్థం అవ్వకూడదు. నీ కన్నీరు నానాటికి భూమిలో పడి అది నీకు ఫలం ఇస్తూనే ఉండాలి. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక.